Hola, buenos días, Cuetermo estarme. Welcome to the Mudubu stream to all my God the Gats and my Mitras. సో ఈరోజు మన స్ట్రీమ్కి ఒక కొత్త కొలాబరేటర్ మన ప్రియతమ మిత్రుడు ప్రియతమ కంటెంట్ క్రియేటర్ శశాంక్ శశాంక్ అనే ఒక వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నాడు. ఈరోజు మేమిద్దరం కొలాబరేట్ అయ్యి ఏం చేస్తామో మాకే తెలీదు. ఏమో ఏదో ఒకటి చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ కంటిన్యూ ద స్ట్రీమ్. ఈరోజు మన మనం నిక్ నేమ్ మన శశాంక్ అంటే కామన్ అయిపోయింది. అన్న పేరు శాష్ అన్నమాట. సో అన్నని ఎంట్రీకి పిలుద్దాం. వినిపిస్తుందా? శాష్ బాయ్ అన్న జాన్ సీనా మ్యూజిక్ తో ఎంట్రీ ఇస్తే ఓకే మనకి చాలు శశాంక్ బాయ్, కొద్దిగా మీ ఇంట్రొడక్షన్ బాయ్. సో హాయ్ గైస్, నేను శశాంక్ని. ఈ రోజు నుంచి నేను మీ ముద్దపప్పు కలిసి టైం పాస్ చేయబోతున్నాం. అది రండి కలిసి ఎస్ ఓకే. మనం ఫస్ట్ మన వర్డల్ అదే మన స్ట్రీమ్ లో స్టార్టింగ్ ఎప్పుడు వర్డల్ చేస్తామని అందరికి తెలుసు. ఎవరు చూస్తే వాళ్ళకి తెలుసు. ఓకే, దట్ మీన్స్ ఎవరికి తెలియదు అని మీనింగ్. ఓకే, బట్ తెలుసుకుంటారు అంతే. ఇప్పుడు మనం వర్డ్లతో స్టార్ట్ చేసి మన శశాంక్ అన్న నాకంటే ఒక పెద్ద మొద్దుపప్పు అనమాట. ఆయనకి ఏం గేమ్స్ అంటే ఏంటో తెలియదు, వర్డ్లు అంటే తెలియదంట. ఏ రాక్ కింద బతుకుతున్నాడో వాడికే తెలియాలి. ఓకే, సో ఫస్ట్ మనం వర్డల్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నకి కొన్ని చెస్, వర్డల్, అలాగే మనం ఇంకా మన ఒరిజినల్ కంటెంట్ అంతా చూపిద్దాం. ఓకే, మనం ఇంకా మన స్ట్రీమర్ సెటప్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ భయ్యా చూడు, ఈడున్నాయా ఈ ఫైవ్ లెటర్ వర్డ్స్ పెట్టాలరా మనము. 5 లెటర్ వర్డ్స్ చాలా ఉంటాయి కదా. అంటే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టింగ్ అనుకో, STING 5 లెటర్ వర్డ్. ఇప్పుడు STING, ఈ 5 లెటర్స్ లో ఏదన్నా ఒక్క లెటర్ అన్నా నువ్వు అక్కడ ఒక వర్డ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ రోజుకి ఈ వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ని ఏంటో మనం కనిపెట్టాలి. STING నొక్కామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో ఆ 5 లెటర్స్ లో ఏమైనా లెటర్స్ ఉన్నాయి అనుకో, మన ఫిక్స్డ్ వర్డ్ ఉన్నాయంటే చాలు. ఉన్నాయంటే ఎల్లో అవుతాయి, లేకపోతే గ్రే ఉండిపోతాయి. గ్రే ఉన్నాయంటే అసలు అవి ఆ వర్డ్స్ ఉండవు అని మీనింగ్. ఎల్లో ఉన్నాయంటే ఉన్నాయని మీనింగ్. గ్రీన్ వచ్చింది అనుకో అంటే ఆ పొజిషన్ లో ఉంది అని. STING లో ఐ వచ్చింది అనుకో అంటే ఐ అక్కడే ఉంది, మిడిల్ లో ఉంటుంది, థర్డ్ పొజిషన్. అంతేరా, ఇదే బేసిక్స్ ఆఫ్ వర్డ్. అంతే, ఇదే దిస్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ వర్డ్ అండ్ వీ షుడ్ గెస్ ద వర్డ్ అసైన్ ఫర్ దిస్ డే. ఈ రోజుకి ఏదో ఒక వర్డ్ అసైన్ అయి ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే మన ఓకే, మన వర్డ్ ఇది చూసావా, ఐ చెప్పినట్టే ఐ వచ్చింది. ఐ ఇప్పుడు ఈ వర్డ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఐ 2 డిఫరెంట్ వవెల్స్ కవర్ అవుతున్నాయి. వవెల్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే గమనిస్తే ఏమన్నా వర్డ్ లో కూడా వోవెల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక వర్డ్ ఫామ్ చేసినప్పుడు. కాబట్టి వోవెల్ కవర్ అవుతుంది అండ్ PNS అనే హ్యూజ్ ఎంటిటీస్ కవర్ అవుతాయి. సో దిస్ ఈస్ ద వర్డ్ దట్ ఐ అడోర్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వర్డ్. ఏం నెక్స్ట్ ఏం కొడదాం కూడా బాగా తెలిసి మనలాంటి బీటెక్ ఎదలకి ఏం తెలుస్తుంది. అదేలే, కరెక్టే. ఏం కొడదాం చెప్పు నెక్స్ట్. అయ్యో, నేను ఫస్ట్ వర్డ్ నీకు అంకితం చేసింది. సర్లే పర్లేదు, ఈ వర్డ్ నీకు కూడా ఇష్టమే కదా. బానే. ఓకే, చెప్పు. జనిత్ బన్నీ. నేను స్పాయిల్ అంట. సావు కొడతా, స్పాయిల్ చేస్తే సావు కొడతా నిన్ను. మీ ఇంటికి వచ్చి కొడతా, పక్కనే 5 minutes గుర్రని వర్షంలో తడుచుకొని వచ్చి ఓసాహో అని కొట్టి దొక్కుతా నిన్ను. స్పాయిల్ చేస్తాడంట. స్పాయిల్ ఏం చేద్దాం చెప్పు, నొక్కు ఏదో. అంటే అంతే, వాటర్ కొట్టు.
ఈ చూడు ఇప్పుడు ఏంటి తెలుసా, మనం వాటర్ కొడుతున్నాం ఓకే, ఇప్పుడు ఏంటి మిస్టేక్ ఏంటి వాటర్ లో, ఈ ఉండదు అని తెలుసు కానీ ఈ మళ్ళీ వాడుతున్నాం కాబట్టి మనకు ఒక స్పేస్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మనము ఆల్రెడీ వాడిన వర్డ్స్ లో లేని వర్డ్స్ కాకుండా కొట్టడం బెటర్. అంటే నీకు అర్థమైంది కదా. వి షుడ్ ఫైండ్ అవుట్ వెదర్ ఎనీ న్యూ లెటర్ ఈజ్ యాడింగ్ టు ద వర్డ్. హెల్ప్ చేయాలి కదా, మనం ఆల్రెడీ లేని వర్డ్ ని మళ్ళీ నొక్కితే వేస్ట్. లెటర్. సో ఓన్లీ ఒక వర్డే కదా, వి డోంట్ హావ్ లైక్ 5 వర్డ్స్ 6 వర్డ్స్ లేవు. ఇప్పుడు మనం లైక్ ఇప్పుడు చూడు ROCKY, ఇప్పుడు చూసామంటే ROCKY అనే రాకీ అనే ఇప్పుడు ROCKY మనం ఇప్పుడు నొక్కలేదు కాబట్టి వీఆర్ ట్రయింగ్ అవుట్ ఎ న్యూ సెట్ ఆఫ్ లెటర్స్. కాబట్టి ఇది వాడచ్చు మనం. ఓకే కొట్టు, ఏం కొట్టే. సో CI ఉన్నాయి. బుహహ అంట రే, బుహహ విక్రమ్. విక్రమ్ ఈగలు కొట్టొచ్చేమో. ఈ లేదు. ఇంకేముండొచ్చురా ఇప్పుడు బిచ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు బిచ్ లో అనుకో BITCH, ఇక్కడ ఐ ఉందని తెలుసు మనకి యాక్చువల్లీ. ఓకే ఉన్నాయని తెలుసు కానీ దిస్ మైట్ హావ్ బీన్ అవర్ వర్డ్ కదా, ఛాన్స్ ఉంది. అయితే ఐ ఇక్కడ ఉండదు, C అక్కడ ఉండదు, H అక్కడ ఉండదు, T అసలు లేదు, B అసలు లేదు. ఏమైందచ్చు బాయ్? all okay in the stream guys. Chat all okay in the stream. Chat Saibao chat. What's up chat? Zenith Bunny chat. Yes, next. Zao. Come on, you are him brother, you can do it brother, come on. Fight. ఇంకా ఐడియా లేనప్పుడు ఏదో నొక్కేద్దాం ఊరికే. కొత్త అనేది TCH ఉన్నాయిరా, ICH ఉండాలి. అవును. FA వాడు, I think A would be that. అదే A should be like most of చాలా వర్డ్స్ వస్తే ఒక్క ఉంటుంది. సో వి ట్రై A. చైర్ R లేదు యాక్చువల్లీ, I ఇక్కడ ఉండదు. స్క్రాచ్ రైట్, నో వరీస్, మా డాడీనే ఫోన్ చేసేది, చిల్. CHAIR వద్దు, ఇట్ ఈస్ నాట్ ఐడియల్ యాక్చువల్లీ. R అనేది వాడం ఎక్కడ, ఎందుకంటే R లేదు చూడు, R లేదు అని తెలుసు మనకి. సో విల్ గో ఫర్ ఫెయిత్ యాక్చువల్లీ. నేను అదే అనుకున్నా, ఫెయిత్. కానీ ఇక్కడ ఫెయిత్ తో T అనేది ఉండదు, C అనేది వాడము, HI ఆల్రెడీ ఉన్నాయి. సర్లే పర్లేదు, పోనీ చూద్దాం. సరే ప్రోగ్రెస్. ఐ మిడిల్ లో ఉంది, మనం అనుకున్నట్టే ఫస్ట్ ఎగ్జాంపుల్ లోనే కనిపెట్టాను నేను. ఐ మిడిల్ లో ఉంటుందని. ఇంకేం చేయొచ్చు? షాట్, ఎనీ హెల్ప్ షాట్? Zenith Bunny, you told you did it. Come on Zenith Bunny, come on, what is this? Help us. Zenith Bunny, what is this Zenith Bunny? What the fuck bro? Okay, so you know I మిడిల్ లో ఉంది. అవును. CH అక్కడ ఉండదు. ICH కాదు, CH అసలు అక్కడ ఉండదు కాబట్టి CH ఇటువైపే ఉండాలి. ఓకే, సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇట్లే స్టార్ట్ అవ్వాలి అంతే, ఎందుకంటే HC అనే వర్డ్ పాసిబుల్ కాదు. చైవ్ ఓకే, బట్ ఇట్ క్యాన్ బి లైక్ దిస్ కదా, లైక్ దిస్, లైక్ ఇట్ క్యాన్ బి లైక్ దిస్, కానీ ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. కాబట్టి మోస్ట్లీ ఇట్ విల్ బి లైక్ దిస్. మహేష్ బాబు మూవీ అంట. మహేష్ బాబు మూవీ గెస్, నేను హెల్ప్ చేయమంటే అడుగు, చెప్తున్నాడు అన్న. మహేష్ బాబు మూవీ అన్న చిరుతానా? అది చిరుత. ఓకే అంటే CHI ఉంది కదా. మెగా ఫ్యామిలీకి బాబ్ కి నువ్వు గొడవ పెడుతున్నావు. చిల్. LL కొట్టు. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్. అరే ఒక్కటేరా, ఒక్క లెటర్ లేదు అంతే. అంటే మనకి ఇక్కడ వరకు పక్కా తెలుసు, CHIL వరకు తెలుసు. చిలే, చిలే అనేది లేదు లేదు, ఈ లేదు, ఈ లేదు. మహేష్ బాబు మూవీ ఏంట్రా ఎర్రి పప్ప రే? ఏంట్రా జనిత్ బండి మిస్లీడ్ చేస్తున్నావా? చిలి లేదు. అయి మళ్ళీ రావచ్చు కదా, అయ్యి ఒకసారి రావాలి. ఓ అవును రే, చిల్లి. చిల్లి అనేది ఓ రే ఉండరా, మనకి లైక్ మిరపకాయ అంటే స్పెల్లింగ్ ఏంటి ఇదేనా? మిరపకాయ ఇదేనా? చిల్లిరా, కరెక్ట్ రా. కోటి 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 ప్లీజ్ ప్లీజ్. ఎస్ ఎస్ కమాన్. మనం పార్ట్నర్ అయ్యాక ఫస్ట్ వర్డ్ కరెక్ట్ గా చేసాం. బాల్ నాలెడ్జ్ లేదు అంట. ఏంట్రా ఒరే, గుంటూరు కారం రా, గుంటూరు కారం చిల్లి. రే రే మరి 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 ఇంత మెటా 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 ఇవి ఇస్తే మాకు యాడ్ చిల్లీ అంట. ఎస్ 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 ఎస్. సో మన వర్డ్ లో ఫస్ట్ మనం కరెక్ట్ గా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మన అన్నకి చెప్పినట్టే గేమ్స్ ఏమీ రావు కాబట్టి వీఆర్ గోయింగ్ టు టీచ్ హిమ్ చెస్. మీరు ఇప్పుడు అడగచ్చు, నీకేమొచ్చురా ఎర్రిపప్ప ముద్దపప్పు అని. యునో ఐ ఆమ్ సబ్ జూనియర్ లెవెల్ ఇండివిజువల్ థర్డ్ ఇన్ మై స్కూల్ అని వీడి ఒపీనియన్. నో 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 నో, థర్డ్ క్లాస్ పిల్లల దగ్గర మొన్నే అవుట్ అయ్యొచ్చు. నో నో థర్డ్ క్లాస్, ఐ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ లైక్ 3 లెవెల్స్. థర్డ్ క్లాస్ పిల్లల అవుట్ అయ్యొచ్చు. థర్డ్ క్లాస్ అరే ఇప్పుడు చెస్ లో పిల్లలే చాలా గొప్ప, మీకు అందరికి తెలుసు. ఐదు వేస్ట్ అన్నాడు అంతేగా నువ్వు. సైలెంట్ నువ్వు వేస్ట్. ఇప్పుడు నేను జూనియర్ యూ కాంట్ రేజ్ బేట్ మీ. ఎన్ని చిల్లుగుండు బ్రో. గైస్ చెప్పేదేనండి, నేను జూనియర్ లెవెల్ థర్డ్ చెస్ లో మా స్కూల్ మొత్తానికి. రే నువ్వు నా స్కూలే కదరా, ఆ మాత్రం తెలియదు నీకు? కాబట్టి ఆడింది 10 మంది, దాంట్లో 9th పొజిషన్, 10th పొజిషన్ నేను, థర్డ్. నువ్వు అసలు వీడికేం తెలియదు. సో ఇప్పుడు వీడికి చెస్ నేర్పిస్తున్నాం. లర్నింగ్ చెస్ విత్ శాష్ ఎపిసోడ్ 1, సిరీస్ 1 ఎపిసోడ్ 1. సో మనకి ఫస్ట్ మనకి ఓపెన్ బోర్డ్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలి చూసారా? ఇలాంటి వాడికి చెస్ వచ్చంట, మీరు నేను నమ్మాలి. స్క్రాచ్ రైట్ బ్రో. హౌ బ్రో ఫీల్స్ ఆఫ్టర్ విన్నింగ్ అగైన్ థర్డ్ స్టాండర్డ్ కిడ్స్ అంట. అగైన్స్ట్ బ్రో, చిల్ బ్రో. నేను థర్డ్ స్టాండర్డ్ కిడ్స్ తో గెలవలేదు. నేను సబ్ జూనియర్ లెవెల్ మా స్కూల్ మొత్తానికి థర్డ్. మా స్కూల్లో మినిమం 600 మంది ఉంటారు. 600 మంది సబ్ జూనియర్స్ ఎంతమంది ఉంటారు? పార్టిసిపేట్ చేసిన 6 మంది. అరే ఎట్రా, అరే అరే చెప్పురా. అంటే ఓపెన్ చెస్ బోర్డ్ ఎలా తీసుకోవాలి? అది లేకుండా ఎట్లా అసలు చెస్ ఆడతా మళ్ళీ. ఇదిగో ఇదే చూడండి ఇదేనా? అందంట. లేదు రే, ఇలా పంపిలేము. ప్లే ఆన్లైన్, ప్లే అగైన్స్ ఫ్రెండ్, ప్లే చెస్ వేరియంట్స్. ఏ ఓపెన్ బోర్డ్ ఎలాగరా? వీడికి ఎట్లా నేర్పించేది మరి నేను? ఇక్కడ ఏదో వచ్చింది చూద్దాం. ఇది పంపించచ్చా దీన్ని? బ్రో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే ఉండు. ఓపెన్ చెస్ బోర్డ్ అని నొక్కుతా ఉన్నా. చెస్ బోర్డ్ అదిగో ఆన్లైన్ ఎడిటర్. పర్ఫెక్ట్, మనకి ఇదేమో. సక్సెస్ ఇచ్చింది. మన జనిత్ బన్నీకి తెలుసు నేను ఎంత గ్రేట్ ప్లేయర్ అనేసి. వాడికి తెలుసు. 6 మందిలో 6వ పొజిషన్ వచ్చి గ్రేట్ ప్లేయర్ నీ ఒపీనియన్. సరే చూడు. ఫస్ట్ ఇప్పుడు నీకు రూల్స్. మనకి పాన్ 1 అన్న మూవ్ అవ్వచ్చు, 2 అన్న మూవ్ అవ్వచ్చు. ఫస్ట్ మూవ్ మాత్రమే 2 మూవ్ అవ్వగలదు. ఓకే, పాన్. ఇది పాన్స్ అంటారా? ఇవి ఉన్నాయి కదా, ఇవి తెలుసు కదా నీకు. సోల్జర్స్ ఆర్ పాన్స్ అంటారు. ఇవి సోల్జర్స్ ఆర్ పాన్స్. ఇది ఎలిఫెంట్ ఆర్ రుక్. సరే ఎలిఫెంట్ వద్దులే, ఒకటే చెప్తా. రుక్. ఇది నైట్. ఇది బిషప్. ఇది క్వీన్, కింగ్. ఇవే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఇది చెప్పు. ఇదేంటి? రుక్. ఇదేంటి? నైట్. ఇదేంటి? బిషప్. ఎస్ పర్ఫెక్ట్. ఇది కింగ్, ఇది క్వీన్. కింగ్ అనేది వేస్ట్. కింగ్ అనేది ఒక కక్ అన్నమాట. ఇట్ ఆల్వేస్ ఇది క్వీన్ రా. ఇది క్వీన్ రా. గ్యాట్ మీరా. ఇది కింగ్, ఇది క్వీన్.
కింగ్ క్వీన్. మీరు అవుట్ నాయిస్ పట్టించుకోకండి. ఆ, నేను సరే ఇప్పుడు మనకి ఇది ఇలాగా ఫస్ట్ వచ్చేసి పాన్ వచ్చేసి 2 moves మూవ్ అవ్వగలదు, కానీ తర్వాత నుంచి 2 moves మూవ్ అవ్వలేదు, ఓన్లీ 1 మూవ్ అవ్వగలదు. కానీ ఫస్ట్ టైం మాత్రం 2 moves మూవ్ చేయొచ్చు పాన్ ని. ఓకే, అది అర్థమైంది కదా. దాని తర్వాత ఇప్పుడు పాన్ మూవ్ అయ్యాక క్వీన్ అనుకో, ఇటు స్ట్రైట్ గా వెళ్ళగలదు, డయాగ్నల్ గా వెళ్ళగలదు. ఓకే, స్ట్రైట్. అండ్ అందుకే క్వీన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్. క్వీన్ కెన్ గో లైక్ దిస్ హోల్, ఇది మొత్తం వెళ్ళగలదు, ఇది మొత్తం వెళ్ళగలదు, అండ్ ఇది మొత్తం ఈ డయాగ్నల్ ఇక్కడ ఉందనుకో, వైట్ లో వైట్ మాత్రం వెళ్ళగలదు ఇక్కడ ఉందంటే. అర్థమైంది కదా. ఒక నిమిషం, నేను ఐ విల్ డూ సమ్ అర్జెంట్ వర్క్. సో బేసికలీ మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు సమ్మరీ ఆఫ్ దిస్ చెస్ అని తీసుకుంటే, మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ వచ్చి ఫస్ట్ మూవ్ వచ్చేసి 2 చేయగలదు. దాని తర్వాత మనకున్న ఏమేమి ఉన్నాయంటే రూక్ ఉంది ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, దాని తర్వాత నైట్, దాని తర్వాత బిషప్, దాని తర్వాత క్వీన్, దాని తర్వాత కింగ్. మన అర్థమైందా నీకు? ఇప్పుడు బేసిక్ అర్థమైంది కదా. అదే క్వీన్ వచ్చేసి అప్ డౌన్ రైట్ లెఫ్ట్ అండ్ డయాగ్నల్. పర్ఫెక్ట్. ఇప్పుడు నీకు హార్స్ గురించి చెప్తా చూడు. హార్స్ వచ్చేసి ఎల్ షేప్. సారీ, నైట్. ఐఎమ్ నూబ్. హార్స్ వచ్చేసి ఎల్ షేప్ మూవ్ అవుతుందిరా. ఎల్ షేప్ అంటే 2, ఇప్పుడు ఇలా అన్న వెళ్తుంది, ఇది ఒక ఎల్ షేపా, 2 + 1 రా, అలా అనుకో. 2 + 1 అర్థమైందా? ఎల్ 2 + 1 అంటే ఇది కూడా ఇది కూడా 2 + 1 ఒక రకంగా. 1 + 2 ఆర్ 2 + 1 అనుకో. 1 ఇలా వెళ్ళగలదు, కానీ ఇట్ ఓన్లీ జంప్స్ అన్నమాట. ఇట్ కెన్ జంప్ ఓవర్ పీసెస్. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇది పాన్ ఉంది, బట్ ఇట్ కెన్ జంప్ ఓవర్ దట్ పీస్ అండ్ కమ్ బ్యాక్. But others can do that. Others, if anything obstruct this bishop, it can't jump over it and go. But the horse can do it. Okay, that is the gist anamata. This horse anedi L shape lo move avutundi and it can jump over pieces. But okay, ippudu varaku ardhamaindi kada. Idi anuko, ee bishop anuko, white square, idi black square lo bishop anukora. It goes diagonally with all the black squares. ఇప్పుడు అడ్డంగా ఉంటే అయిపోతుంది ఏదన్నా. ఓకే, ఇలా బ్లాక్ స్క్వేర్స్ మొత్తం వెళ్తుంది. వైట్ అంటే వైట్ స్క్వేర్స్ మొత్తం డయాగ్నల్ గా వైట్ అన్ని వెళ్తుంది. ఎలిఫెంట్ అదే రుక్ ఏంటంటే ఇట్ విల్ గో లైక్ ఇన్ ఏ లైన్, స్ట్రైట్ అండ్ లెఫ్ట్ రైట్ మాత్రం మూవ్ అవుతుంది. ఎస్, బిషప్స్ వచ్చి డయాగ్నల్ గా మూవ్ అవుతాయి. ఈ బిషప్ ని ఎలిఫెంట్ ని కలిపితే క్వీన్ వస్తుంది ఒక విధంగా ఆలోచిస్తే. చూసావు కదా, ఇప్పుడు క్వీన్ కెన్ గో డయాగ్నలీ అండ్ స్ట్రైట్ అండ్ బ్యాక్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. రుక్ ప్లస్ బిషప్ ఈక్వల్స్ టు క్వీన్. ఓకే, యు గెట్ ఇట్. ఏదో క్వీన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. అంతేరా. ఓకే, యు గెట్ ఇట్ కదా. ఇప్పుడు బేసిక్ ఐడియా. కింగ్ ఏంటంటే, కింగ్ ఇట్ కెన్ ఓన్లీ మూవ్ 1 square ఇన్ ఎనీ డైరెక్షన్. ఎనీ డైరెక్షన్, వన్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. అది కదా, అర్థమైంది కదా. కింగ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఈస్ ద మెయిన్ గోల్ ఇన్ అవర్ థింగ్. కింగ్ ఈజ్ ఎ కక్ అన్నమాట. లైక్ యూ. ఐఎమ్ యువర్ కోచ్. రెస్పెక్ట్. నీకు రెస్పెక్ట్ బే. ఐఎమ్ యువర్ కోచ్. ఐఎమ్ యువర్ కోచ్ బ్రదర్. బ్రదర్ వాట్ ది ఫక్ బ్రదర్. ఓకే, సర్లే కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ మనకి ఏం బిక్కుంటాం, వేస్ట్. ఓకే, మనం ఏంటంటే అదే 1 square మూవ్ అవుతుందిరా. ఇప్పుడు మనము చెక్ మేట్ ఎలా చేయాలంటే, వి షుడ్ మేక్ చెప్పు. బేసిక్స్ చెప్పి అలా ఏం చెప్పియాలి నీకు రావాలి మళ్ళీ. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ కింగ్ ఉంది. బ్లాక్ కింగ్ కదా, అది బ్లాక్ వాళ్ళ కింగ్. ఇప్పుడు నా క్వీన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందిరా, ఇది చెక్ కదా. ఇప్పుడు ఐఎమ్ అటాకింగ్ ద కింగ్, సో ఇట్ ఈస్ ఎ చెక్ అనమాట. ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చామనుకో, సో ద కింగ్ ఈజ్ వల్నరబుల్. ఇప్పుడు ఐఎమ్ చెక్కింగ్ యువర్ కింగ్, బట్ దిస్ ఈస్ నాట్ చెక్ మేట్ బికాస్ ద కింగ్ కెన్ ఎస్కేప్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది అనుకో, యాక్చువల్లీ దిస్ ఇస్ చెక్ మేట్, ఇది ఉంది కాబట్టి, బట్ ఇది లేదనుకుందాం. బికాస్ ద కింగ్ కెన్ ఎస్కేప్ బికాస్ ఇట్ ఈస్ నాట్ attacking the square is not attacked. So I checked the king,
ద కింగ్ ఎస్కేప్డ్. సో అది చెక్ అన్నమాట. చెక్ అంటే ఏంటి, కింగ్ కి థ్రెట్ ఉంది అని మీనింగ్. అర్థమైందా? అది ఓన్లీ కింగ్ మాత్రం, మిగిలినవేం లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందిరా, ఇక్కడ ఇలా ఉంది చూడు, ఇలా ఉందనుకో. ఇప్పుడు చూడు, మై క్వీన్ ఈజ్ అటాకింగ్ ద కింగ్, మై క్వీన్ ఈజ్ అటాకింగ్ ద కింగ్ అండ్ ద కింగ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎస్కేప్ స్క్వేర్. ఓకే, బట్ దిస్ ఇస్ నాట్ చెక్ మేట్. వై? అర్థం కాల. చూడరా, ఇప్పుడు మనం ఐఎమ్ అటాకింగ్ ద కింగ్, అది ఇప్పుడు దిస్ ఇస్ చెక్. ద కింగ్ ఆల్సో డజంట్ హ్యావ్ ఎనీ అదర్ స్క్వేర్స్ టు మూవ్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినా నా క్వీన్ అటాక్ చేస్తుంది, ఇక్కడికి వెళ్ళినా నా క్వీన్ అటాక్ చేస్తుంది, అక్కడికి వెళ్ళినా అటాక్ చేస్తాను. ఇది లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వీన్ అటాక్ చేస్తూ లేదనుకుందాం, కానీ ఇది చెక్ కాదు. ఎందుకంటే వి కెన్ బ్లాక్ ద చెక్. ఇప్పుడు నేను ఇది అడ్డం పెట్టాను, సో క్వీన్ ఇది చెక్ కాదు. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఐ కెన్ టేక్ దిస్, but this queen will take mine queen. So it is not a checkmate actually. అర్థమైంది కదా? దట్ ఈస్ ద థింగ్ రా. లాస్ట్ కి ఏం చేయాలంటే, సో ఫస్ట్ డైరెక్ట్ గా కింగ్ ని చంపేస్తే అయిపోయిందా? కింగ్ ని చంపలేము, కింగ్ ని చంపే పాసిబిలిటీనే లేదు. కింగ్ చెక్మేట్ చేస్తే గెలుస్తాం అంతే. సో ద కింగ్ షుడ్ మనం ఎలా చేయాలంటే కింగ్ ని ఎస్కేప్ చేయనీయకుండా చేయాలి. అర్థమైందా? దట్ ఈస్ ద చెక్మేట్ చేస్తే వి ఆర్ డన్. ఎస్ ఇలా ఎలా ఆలోచించాలంటే, అపోనెంట్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి, ఆ ఆలోచనని మనం ఆలోచించి, వాడి ఆలోచనకి అగెయిన్స్ట్ గా మనం ఆలోచించి బ్లాక్ చేయాలి. మన జెనిత్ బన్నీ అదే చెప్పించాడు. అది మనకన్నా తెలివైనోడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి బ్లాక్ చేయాలన్నమాట. అదనమాట. ఇప్పుడు మనం అది నీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెక్మేట్ అంటే మీనింగ్. ఫస్ట్ మనం ఇప్పుడు నీకు ఒక మ్యాగ్నస్ కార్ల్సన్, ఒక హికారు నకమూరా, ఒక విశ్వనాథ్ ఆనంద్, అలాంటి గ్రేట్స్ ఎలా ఆలోచిస్తారు, ఎలా ఆడతారో నీకు నేర్పిస్తాను అనమాట. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆన్లైన్ గేమ్ 5 minutes బ్లిట్స్ గేమ్ ఆడదాం. ఇప్పుడు నీకు ఈజీనే, నేను చాలా ఈలో చూసారా అండి, ఈడు పెద్ద గ్రాండ్ మాస్టర్ అంటే ముద్దపప్పు గూన్స్ అంటే ఇది ఫీలింగ్. బ్రో సీ దిస్, ద ముద్దపప్పు గూన్స్, ఎవ్రీవన్ ఫియర్స్ దిస్ నేమ్. ఇప్పుడు ఈ నేమ్ రాగానే అపోనెంట్ వణుకుతాడు అనమాట. దట్స్ వాట్ యు ఫీల్. లేదు రా, ఫ్యాక్ట్స్. అట్లా చూద్దాం, ఫ్యాక్ట్స్ రా ఇవన్నీ. సరే ఇప్పుడు చూడు, ఇప్పుడు స్టార్ట్ చేయగానే వాడి బోర్డ్ షేక్ అవుతుంది చూడు. నేను గేమ్ స్టార్ట్ చేయగానే వాడి బోర్డ్ షేక్ అవుతుంది. వాట్ ఉండు, రిఫ్రెష్ చేద్దాం. నెట్ వస్తుందా లేదా? హలో బేటా, హలో, లెట్ స్టార్ట్ ద గేమ్. ఏంట్రా స్టార్ట్ అవ్వట్లేదు? ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? వచ్చింది. ఒరే వచ్చిందిరా, నేను బ్యాక్ వెళ్ళిపోయాను. వచ్చిందిలే. ఇదిగో వాడు మూవ్ చేశాడు. మనం ఏం చేయొచ్చు చూడు. ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఇప్పుడు చూడు, దాన్ని పంపించావనుకో, ఏదో ఒకటి మూవ్ చేయి త్వరగా, దాన్ని పంపించే. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమన్నావు, దీన్ని ఇక్కడికి పంపిస్తా అన్నావు, అంతే కదా? దీన్ని ఇక్కడికి పంపిస్తా అన్నావు, అప్పుడు ఇది చంపేస్తుంది కదా. పాన్ కెన్ టేక్ డయాగ్నలీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు, ఇక్కడ జరిపాడు కదా. సో ఇట్ ఈస్ అటాకింగ్ అవర్ పాన్. మనం ఏం చేయాలి, డిఫెండ్ చేసుకోవాలి, అంతే కదా? యు గెట్ ఇట్. ఇప్పుడు మనం ఈ నైట్ ని ఇక్కడ జరిపామనుకో, సో దిస్ విల్ మనం ఇది ఫస్ట్ ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఈ నైట్ ని ఇక్కడ జరిపామనుకో, దెన్ వీఆర్ అటాకింగ్ దిస్ వైల్ ప్రొటెక్టింగ్ దిస్, బికాస్ దిస్ ఇస్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. అర్థమైందా? మనం ఇలా చేసుకుందాం. ఇప్పుడు ఏం చేశాడు వాడు, కావాలని దీన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇది ఒక క్లాసిక్ ఓపెనింగ్ యాక్చువల్లీ, అందుకనే ఇలా జరుగుతుంది. అందరూ ఈ ఓపెనింగ్ ఆడతారు ఇలాగా, ఇది నార్మల్ క్లాసిక్ ఓపెనింగ్ ఒకటి. అందుకని ఇది ఇక్కడ వరకు ఈజీ రా. ఇప్పుడు ఫస్ట్లీ వీ షుడ్ ఆల్వేస్ మనం ఏం చేయాలంటే, మన మెటీరియల్ ని మనం కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఈ పాన్ లూజ్ గా ఉంది కాబట్టి ఒక షోల్జర్ జరిపాను. దాని తర్వాత ఇంకోటి నీ ఒక రూల్ ఏంటంటే, క్యాజిల్ చేసుకోవచ్చు కింగ్. ఇప్పుడు ఈ మిడిల్ లో ఏం పీసెస్ లేవు కదా,
ఇకాంట ఏ దీన్నా పాన్ ని మూవ్ చేసి పాన్ ముందర టూకి దీన్ని ఇప్పుడు దీన్ని ఇక్కడ ముందర జరపచ్చు. లేదు పాన్ ని ఫస్ట్ ముందర ఉన్న పాన్ దీన్ని ఏది? ఇది దీన్ని దీన్నా దీన్ని ఇట్లా చంపలేము. ఎందుకు? ద పాన్ కెన్ ఓన్లీ టేక్ డయాగ్నలీ. then it's killing it takes it diagonally. డయాగ్నలీ అర్థమైందా? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్తా చూడు. వాడు నీకు ఏంటంటే ఇప్పుడు దిస్ హార్స్ ఇస్ ప్రొటెక్టింగ్ దిస్ స్క్వేరా అండ్ వీడు చూసావా ఈ బిషప్ తో ఈ స్క్వేర్ ని అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి బిషప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనుకో, మనం దీన్ని చంపలేం ఎందుకంటే దిస్ ఈస్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. మన కింగ్ తోనే చంపగలం. మనం ఎలిఫెంట్ తో చంపామనుకో వాడికి మెటీరియల్ అప్ అవుతుంది, ఎందుకంటే ఎలిఫెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ దీస్ టూ. అందుకని వాడు అలా ట్రై చేస్తున్నాడు. కానీ వీ డోంట్ గివ్ ఎ ఫక్, అంతే అన్నమాట. 2 minutes 52 seconds ఆడాంరా ఒక్క మూవ్. వాడు పారిపోయాడు భయపిత్రుడు. సో మనం ఏం చేద్దామంటే కింగ్ ని చెక్మేట్ చేయాలరా మనం. అది ఇప్పుడు ఆలోచించు, నువ్వు ఆలోచించి చెప్పు ఏం చేస్తావు. వాట్ విల్ యూ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్? సింపుల్ ఏం చెప్పారా నీకు? ఆడు కరెక్ట్ గా లేపేసి అయితే బాగా ఆలోచించు మిత్రమా. ఇది లేపేస్తాను, నేను లేపేస్తున్నా ఆబ్వియస్లీ. అవును మరి. అప్పుడు నేను దీన్ని లేపలేనా? నీ కాదు దీన్ని వేసి పెడదాం, అప్పుడు ఇది లేపేయచ్చు. నీ ఇష్టం బాయ్, నువ్వే గేమ్ ఆడాలి, నేను కాదు. ఇక్కడ పంపిద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి పంపిద్దాం, దీనికి వస్తుంది. అప్పుడు వచ్చేసి ఇప్పుడు దీన్ని చంపేయచ్చు కదా నేను. బ్రో విషి ఆనంద్ బ్రో నువ్వు చెప్పు మరి. చూడు 1 minute 58 seconds ఉంది మనకి. ఆడు అరే ఆడరా అంటూ అయిపోయింది, కొత్తగా అయిపోయింది. చూసా లేపేసారు నేను, నువ్వు అయిపోతావు అవుట్. అవ్వలేడు చూడు, ఇది నా ప్రొటెక్షన్ లో ఉంది. క్వీన్ చూసావా, వీడు ఇప్పుడు చంపాడు, వాడు చంపాడు, నేను చంపేస్తా. నువ్వు పోతావు, నువ్వు పోలేవా? స్క్రాబర్ వచ్చి ఇప్పుడు చూడు వీడు అటాక్ చేస్తున్నాడు నా క్వీన్ ని అటాక్ చేస్తున్నాడు. క్వీన్ ఎప్పుడు మనకి మోస్ట్ వాల్యుబుల్ పీస్, మనం జాగ్రత్తగా ఉండాలి క్వీన్ తో. ఇప్పుడు ఇక్కడ జరిపామనుకో ఇదే వేస్తుంది, కాబట్టి ఏం చేయాలి మనం? బ్యాక్ వెళ్ళిపోవాలి, వెన్ను చూపించి పారిపోవాలి. వెన్ను తిరగని ధీరుడు మన బాహుబలి అని పుట్టిన గడ్డల్లో ఇలాంటి భయపెట్టిన రోజులు పుట్టాడు. వాడు ఏంటి ఇదేదో జరిపాడు, దీన్ని అటాక్ చేస్తున్నాడు. అరే వాడి టైం చాలా ఉంది, మందే టైం. మనం మాట్లాడుకుంటూ ఆడుతున్నాం కాబట్టి చెప్పలేదు నాకు. సర్లే ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని చంపేసాం అనుకో ట్రేడ్ అయిపోద్దిగా. వాడు మనల్ని చంపేశాడు, మనము వాడిని చంపేసాం, ట్రేడ్ అయిపోయింది. ఇంక మనకి ఇప్పుడు నేను ఇది ప్రొటెక్షన్ లో ఉంది కాబట్టి ముందుకు జరిపా. అట్నే సుబ్బా నీ అబ్బా వాడి బుర్రలేదు చూడు వాడికి. ఇప్పుడు నీకు బుర్రలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వాడు హార్స్ పెడితే ఇదా నైట్ లేదు. చూడు ఇక్కడ నైట్ 1 వచ్చి 2 వచ్చింది అనుకో, 1+1 కాబట్టి రాలేదు. బుర్ర వాడాడు వీడు. స్క్రబజరైట్ వాళ్ళు రూక్ లేపాయి ఇప్పుడు, అది యూ కెన్ కిల్ రూక్. ఎట్లా ఇది చూడు, ఇది నన్ను అటాక్ చేస్తుంది, ఇది నన్ను అటాక్ చేస్తుంది. నేను ఎలా రూక్ ని ఎలా లేపుతారా? ఎలా వెళ్తుందిరా? నేను వైట్ స్క్వేర్ లో ఉన్నాను రా నేను. ఇట్లా వెళ్దాం, బ్యాక్ వెళ్దాం, మనకి వేరే ఆప్షన్ లేదు. చూపించని వీరుడి గడ్డలో పుట్టిన చూడు ఇప్పుడు నేను నీకు ఒక ఐక్యూ ప్లే చూపిస్తా చూడు. మనం ఇక్కడ పెట్టామనుకో, వీడు దీన్ని జరపలేడు, ఎందుకంటే దీన్ని జరిపితే నాకు క్వీన్ అటాక్ చేస్తా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఐక్యూ ప్లే. వాడికి ఐక్యూ లేదు. చూసావా ఇప్పుడు వాడు ఏం చేయలేడు, వాడు దీన్ని తీసుకోలేడు, ఎందుకంటే తీసుకుంటే వాడి ఫైల్ ఓపెన్ అవుతుంది, నా క్వీన్ అటాక్ చేస్తుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ పాసిబుల్. బ్రో వాడు చేసాడు బ్రో. నైట్ వచ్చాడు పదరా, మేక్స్ మూవ్ రా. అయిపోయింది, వాడు ఏం చేయలేడు. ఇప్పుడు వాడు చంపాడు అనుకో, రైట్ అయిపోయింది. ఒరే పోయిందిరా. ఏంటిది? ఒరే నా పిన్ రా రే, పిన్ అయిందిరా, నేను పిన్ చేసుకున్నాను రా ఇప్పుడు. అరే ఓడిపోతున్నాం రా రే, వేస్ట్ రా, వీడికి ఆట రాదు.
చూడు మరి ఈయనకు వచ్చేటండి ఆట నేర్చుకోండి ఈయన దగ్గర నుంచి. ఈయన నాకు నేర్పిస్తా అంటే మళ్ళా ఆడ 4 seconds ఉంది క్లాక్ లో. నేను సెకండ్ కి మూవ్ చేయాలి ఇప్పుడు. ఉరే వాడికి ఇచ్చారా నేను. 2.2 seconds ఉన్నాయి. అయిపోయింది. టైం అవుట్. రే నీకు ఆట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ నువ్వు ఆడలేకపోతున్నావు. వాట్ ఈస్ దిస్? అవును మరి పెద్ద గేమరు గోలరేనా. అరే నా రేటింగ్ అంతా పోగొడుతున్నావు కదరా రే. చా రేటింగ్ ఉన్నా పోగొడతారా. చూడరా రే, నాకు ఎవరు పెట్టారా, నా ఫ్యాన్స్ రా. ఇది నీకు ఫ్యాన్స్ రా. నీకు కూడా ఫ్యాన్సా? షాహిద్ రకీ, రోహన్ ఏస్ నా ఫ్యాన్స్ రా వాళ్ళు. షౌట్ అవుట్ ఇవ్వరా షాహిద్ రకీకి? ఇచ్చారా షాహిద్ రకీ బ్రోస్. థ్యాంక్ యూ ఫర్ బికమింగ్ మై ఫ్రెండ్ బ్రోస్. షాహిద్ రకీ అండ్ రోహన్ ఏస్, యు ఆర్ ద గోడ్స్ బ్రదర్. ప్రొనౌన్స్ యువర్ నేమ్ రాంగ్ బట్ yes మనకి ఇది కొంచెం ये थोड़ा अनपढ़ गवार है. అన్పడి కవరి హిందీలో మాట్లాడను. ఓకే ఇప్పుడు అర్థమైంది కదా నీకు. ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ సెక్షన్. నెక్స్ట్ మన నీకు చెస్ అంత బుర్ర లేదని నాకు ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది. మనము ఏం చేద్దామంటే ప్రస్తుతానికి నువ్వు నీ మాగింగ్ స్కిల్స్ నాకు చెప్పావు. బ్రో థింగ్స్ హీ కెన్ మాగ్. చూస్తావా నా మాగ్ చూస్తావా? బస్కెట్లో ఉన్నా ఎవరు సరిపోయింది. బాయ్స్, who mogs boys? Who do you think will mog better? సో మన మాగింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేద్దాం. మన మాగింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఒమాగల్ అండ్ మాగ్ పీపుల్. అంటే ఏంటి? అదొక సైట్. మనం విల్ డిస్కస్ యాజ్ వి గో త్రూ. పర్వట్రా వీడియో ఏదో సైట్ లో తీసుకెళ్తున్నాను నన్ను. ఒమాగుల్ భాయ్ తెలీదు భాయ్. అంటే ఒమాగుల్ అంటే ఒమీగుల్ లాంటిదే, బట్ ఇట్ ఈస్ ఒమీగుల్ ఏంటి లైక్ టాకింగ్ టు పీపుల్ అంతే. ఎవరితో మాట్లాడతావు? స్ట్రేంజర్స్ ఎందుకు? విను అది ఒమేగల్. ఒమాగల్ వచ్చేసి స్ట్రేంజర్స్ తో మాక్ బ్యాటిల్ చేస్తాం అనమాట. యు గెట్ ఇట్? వి మాక్ దెమ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వి ఎంటర్ ద అరీనా అండ్ వి మాక్ దెమ్. మనది అది స్కాన్ చేస్తుంది మన ఫేస్ డైనమిక్స్. అదే చెప్తుంది అది. అదొక ఫామ్ లో ఉంది దానికి, అంటే రేషియోస్ దాన్ని బట్టి స్కాన్ చేస్తుంది. సరేరా నేను చెప్తా నీకైతే. నీకు ఒకటి చెప్తా. ఫస్ట్ నేను ఒకసారి ఒకటితో మాగింగ్ చేస్తాను, నెక్స్ట్ ఇంకొకటితో నువ్వు మాగింగ్. ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుందో చూద్దాం. దాని తర్వాత కుదిరితే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో మన ఇద్దరం మాక్ బ్యాటిల్ పెడదాం. అప్పుడు తెలిసిపోద్ది. ఓకే సరేనా? ఇప్పుడు వీళ్ళు ఎంటర్ ద అరీనా. నో యాక్టివ్ సెషన్ ప్లీజ్. రీఫ్రెష్ చేయాలంటే చాలా సేపటి నుంచి ఉన్నాం కదా. నో యాక్టివ్ సెషన్ బ్రా. వాట్ ద ఫక్. ఓ కెమెరా ఇవ్వాలేమో. వాట్ ఈస్ దిస్? నో ప్రాబ్లం. రిక్వెస్ట్ ఫెయిల్డా? వెబ్సైట్ సరిగ్గా ఓపెన్ చేసేది రాదు ఈయన వల్ల. పెద్ద స్ట్రీమర్ అని ఒపీనియన్. వినరా ఏంట్రా? షార్ట్ లివ్డ్ సెషన్ ఛాలెంజ్, కెమెరా యాక్సెస్ చెక్. బ్రౌజర్ గురించి కాదు, ఉండు ఇంకేమైనా ఇంకా వేరే ఏమైనా వెబ్సైట్ ఉందా? అదే కదా ఒమాగుల్. అదే రా ఒమాగుల్. రా ప్రైవేట్ బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చేయాలా అంటున్నా. ఒమాగుల్. ఓకే నొక్కుతా ఉండు. ఒమాగుల్ అడల్ట్స్ ఓన్లీ. ఎస్ ఐఎమ్ 18+. మీరు బాధపడకండి, ఇంకా 16. ఐఎమ్ 18+ గైస్. ఇప్పుడు వచ్చింది రా. అలో చేయమని. అలా చెయ్యి. అయితే ఏంటిది? వర్చువల్ క్యామ్ పెట్టుకోవాలి. ఓబిఎస్ వర్చువల్ క్యామ్. వాట్? ప్రివ్యూ ఏంట్రా? ఏం రావట్లేదు. ఓబిఎస్ వర్చువల్ క్యామ్. అరే నేను వర్చువల్ క్యామ్ ఆన్ చేశారా?
అన్నా ఒక్క నిమిషం వెయిట్ గైస్. మన డిస్ప్లే క్యాప్చర్ ఎక్కడ? అదిరా డిస్ప్లే క్యాప్చర్. ఉండు ల్యాప్ క్యామ్. దీన్ని ఏం చేయాలి? బాయ్, మనమంతా చిన్న స్ట్రీమర్స్, మనమంతా ఇలా మనకేం తెలియదు ఏం చేయాలి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం రాదు నీకు, ఒక వెబ్సైట్ సరిగ్గా ఓపెన్ చేయడం రాదు, నువ్వు స్ట్రీమర్. నీతో పాటు నేను వచ్చి నేను ఇంకో స్ట్రీమర్, ఇద్దరు బుర్రలేదు. నన్ను రెచ్చగోక్కో. ఇచ్చి పైన పీకేది లేదు. ఎలా రా? ఇప్పుడు కెమెరా ఇక్కడ వాడుతుంది కాబట్టి అక్కడ ఓపెన్ అవ్వట్లేదు. యాక్చువల్లీ వర్చువల్ కెమెరా నేను ఎనేబుల్ చేశాను. స్టార్ట్ వర్చువల్ కెమెరా. ఓ చూసారా, ఇది స్ట్రీమర్, మళ్ళీ ఇది పెద్ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. I thought I started the virtual camera, brother. ఎక్కడ ఇప్పుడు వస్తుందేమో చూద్దాం. వర్చువల్ కెమెరా వల్ల అయిపోయినా ఏంట్రా ఇది? రెడ్డి అయిపోయినా. హలో ఏందలో? అరే ఏంట్రా ఇది రే? ఒకసారి లాస్ట్ బొక్క ఛాయ్. ఓకే, this became obsession. Yeah. Okay, so 2 days back నేను ముద్దుపప్పు కలిసి ఇంకొక ఇద్దరు కలిసి we went to watch Obsession. దాని గురించి మాట్లాడు. ఓపెన్ చేయాలి. ఇప్పుడు అవసరం మనకి అబ్సెషన్ గురించి. ఊర్లో వాళ్ళందరూ వస్తారు. జనరల్ గా చెప్పానండి, కాదరా ఏదైనా మాస్ మసాలా మూవీ పోదాము, విల్ గో అండ్ వాచ్ కరుపు అని చెప్పా. లేదు నీకు తెలియదు, నువ్వు ఎదవి, నువ్వు గవారు కానీ అని చెప్పి, నీకు ఇంగ్లీష్ సినిమాలు తెలియదు, ఇంగ్లీష్ రాదు నీకు అని చెప్పి నేను తీసుకోపోయాను అప్లికేషన్ సినిమా. అన్న సినిమాలు తెలుసు మీకు? నో ఇదంతా ఫాల్స్. నేను చాలా ధైర్యంగా చూడలేదు. నేను చూసాను. కొంచెం హారర్ సీన్ వచ్చి భయపడ్డాడు, ఒప్పుకుంటా. సినిమా నార్మల్ గా నానే నిల్చోను, నేనేం చూడలే. లిప్ లాక్ సీన్ వస్తే, సెక్స్ సీన్ వస్తే అవి కూడా కూర్చున్నట్టు చూస్తాను. వీడిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయమంటారు చెప్పండి? ఈడు పెద్ద ఒప్పుకోవచ్చు. నో చిన్న పిల్లలు పడ్డ వస్తాయి. నో వీళ్ళకంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నేను చాలా బాగా చూసాను. నేను ఇలా ఎప్పుడు ఆపుకోలేదు సినిమా. ప్లస్ ఇంకొకటి, సినిమా సెన్స్ లేదు. ఇది ఎవడన్నా 3 గంటలకు షో అంటే ఎంతకు వస్తారండి? అట్లీస్ట్ 255 or 3 కన్నా రావాలిగా. లైక్ బిఫోర్ మూవీ స్టార్ట్స్ అన్న 3:10 వస్తాడు. సినిమా స్టార్ట్ అయ్యాక వచ్చి సినిమా జరుగుతున్నప్పుడు సినిమా ఏం జరిగింది అని అడుగుతాడు. సినిమా సెన్స్ లేని వాళ్ళు ఎందుకు ఉన్నారు చెప్పండి, మీకు నాకు అర్థం కాదు. అది చాలా అన్యావసర పరిస్థితుల వల్ల, అనివార్య పరిస్థితుల వల్ల తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అనివార్య పరిస్థితుల వల్ల కుదరలేదు. నేను ఎప్పుడైనా సరే చూడరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ obsession. Scrubberizer, right? Scrubberizer. What the fuck, bro? అది ఇంకో మూవీ అబ్సెషన్. దట్ ఇస్ నాట్ ఆర్. అదే కదా, అదే కాదు. ఇది యాప్ తిరిగిల్లు ఏది? ఇదా? అది ఆ పక్క ఇదా? అది అక్క గోట్. ఉండు ఓపెన్ ఇమేజ్ న్యూ టాబ్. సో అక్క మామూలు అక్క కాదు. నేను చెప్తున్నా, మీరేమో అనుకోబోతారు. ఈ అక్కకి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని దారిపోయింది. ఇట్లా పోయండి. ఇట్లా కన్యాకుమారిలో యాషెస్ పోసినట్టు. సో యాక్చువల్లీ she's a streamer. She's actually a Fortnite streamer. I think, I'm not sure, some games she streams, and you should see her acting. It doesn't. And the fun fact about this movie is, first of all, the movie was made on a $750,000 budget. Generally, if they convert that to our Indian rupees, it will be around 7 crores, 7.5 crores. And it was made by a director who's actually a YouTuber. Yes, I know this. He's from our community only. Yeah. And his age is 26 years. His name is Kari Baker. And
The acting, it felt so real and so. It doesn't feel like they're actually forcing any kind of scene at all. And you should actually there are like 4 or 5 major characters. We have Bear, our main lead male protagonist, and we have అన్న బేర్. so he's Bear. Zoom వాట్ in. ద ఫాస్ జూమ్ ఇన్ అవట్లా. So zoom in. So he's Bear. This is better. This is better. So, this scene you have to see, guys. అరే Oh my నా God, వల్ల this కాదురా, నేను చూడను కూడా scene- చూడలేను Actually, రే. over this. This scene in movie theaters was a banger. Proper, it's cinema. It's cinema meant for me. The left side guy is known as Bear, and the right side girl is, her name is Nikki in the movie. This thing, the actual scene of this photo, you should see that scene. You can actually feel the discomfort in your body. It feels so real. It doesn't feel like they're forcing somewhere. And this movie is at the core about how much deep a man's obsession about love goes. How much low he can stoop for his own wish, disregarding every other person's wish and their own ability to think. యాక్చువల్లీ ట్రూ. అసలు ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ అయిందిరా మూవీ? మూవీ ఫస్ట్ స్టార్టింగ్ లో బేసికలీ నిక్కీకి బ్యాడ్ ప్రపోజ్ చేయడానికి ఈయనతో హెల్ బి ప్రాక్టీస్ ఇట్ లైక్ ఐ లవ్ యూ అది ఇది ఐ డూ దిస్ ఫర్ యూ అని ప్రాక్టీస్ చేస్తాడు. అని లైక్ కొత్త ఫక్ బుర్ర ఉందా లేదా అంటాడు. దాని తర్వాత చూస్తే అన్ని ఇంటికి రాగా ఇంటికి వచ్చి హిల్ బి డూయింగ్ సంథింగ్. సో నిక్కీ కాల్ చేసి ఓ మై గాడ్ దిస్ సో నిక్కీ కాల్ చేసి షీ టెల్స్ దట్ నా నెక్లెస్ పడిపోయింది ఇన్ ద డ్రైన్ అనేసి. సో హీ గోస్ టు ఇట్స్ ఓపెనింగ్ సీన్. ఐఎమ్ నాట్ స్పాయిలింగ్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ ఓపెనింగ్ సీన్. ఇలా మూవీ స్టార్ట్ అవుతుంది అనేసి ద ప్రిమైస్ ఆఫ్ ద ఫిల్మ్. సో హీ గోస్ టు స్టోర్ టు బై ద సేమ్ కైండ్ ఆఫ్ నెక్లెస్. మై గాడ్ షీస్ యాక్చువల్లీ సో దాని తర్వాత హీ బైస్, దాంతో పాటు వాడు ఒక విష్ మీ వన్ విష్ విల్ కొనుక్కోండి. వన్ విష్ విల్ బేసికలీ ఒక ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇరగొట్టి విష్ చెప్పాలి, విష్ చేసి దాన్ని ఇరగొట్టండి, సంథింగ్ లైక్ దట్. కొట్టాలి. హీ బై దట్. అది బై చేసి అండ్ సో ద షాప్ కీపర్ రాన్స్ అతను చెప్తుంది, ఇది నువ్వు కొనిన తర్వాత వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిటర్న్, మేము రిటర్న్ తీసుకోము బికాస్ వి ఆల్రెడీ సీన్ పీపుల్ వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు, వీ డోంట్ వాంట్ దట్ అగైన్ అని చెప్పారు. సో దెన్ వి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లుక్ ఎట్ ద సీన్. చెప్పండి, you just tell me ఈ సీన్ చూసి యు ఆర్ నాట్ హియరింగ్ అనేసి. ఇమాజిన్ ఒక పార్క్ థియేటర్ లో డెడ్ సైలెన్స్, పిచ్ బ్లాక్ లో ఈ సీన్ ఇంకా ఆ పిక్చర్ కి దేవుడా ఇది కదా ఇది వచ్చినప్పుడు యూ టెల్ మీ ఈ పిక్చర్ చూస్తే యు ఆర్ నాట్ ఫీలింగ్ చిల్స్ అనేసి. ఇమాజిన్ దిస్ విత్ బ్యాంగర్ సౌండ్ అండ్ యాక్టింగ్ అండ్ గుడ్ సినిమాటోగ్రఫీ. క్రేజీ షిట్ రా. నేను నిజం చెప్తున్నా, ఐ వాజ్ వెరీ మచ్ bamboozled by look at the photo. Oh my god, చెప్తున్నా she's going places. yes పక్కా. the acting was on a different level. అంటే the close-ups, the whole movie run on their close-ups, actress and actors close-ups. The actor also played it very good. The actor, who is the actor, I don't know, Bear. I know his character name, Bear. The Bear also played his character very good. Actually, no one is giving credit because he's overshadowed by this woman here, but he showed how helpless he is in some situations, how low he goes for some some రే పట్టేసింది అనుకుంటున్నా రే, నా వల్ల కాదురా, నేను చచ్చిపోతారా రే నువ్వు అలాంటి సౌండ్లు చేస్తే. అసలు ఎంత పర్ఫెక్ట్ గా చూపించారంటే, అరే ఈ సీన్ గుర్తున్నారా, నేను చెప్తా, వాడు పడుకొని ఉంటాడు, ఇట్లా పడుకొని ఉంటాడు, లేస్తే పడుకొని ఉంటాడు, లేస్తే పక్కన నిక్కీ ఉండదు. వాడికి ఆల్రెడీ సస్పిషన్ ఉంటుంది కదా, ఏదో జరుగుతుంది నిక్కీతో, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ నిక్కీ అనేసి వాడికి తెలుసు, బికాస్ షీ యాక్ట్స్ వెరీ వియర్డ్. అందుకనేసి ఇంకా వాడు భయంతో నిక్కీ అంటే ఇట్లా చూస్తాడు. ఒక స్టిల్ ఫ్రేమ్ వస్తుంది చీకటి రూమ్ లోకి, నాకు ఆమె ఎక్కడ ఉంటుందో కనిపిదు అసలు.
ఆమా ఆ మూల నుంచి అదిగో సేమ్ ఇలానే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాప్ట్ ఇమేజ్ యాక్చువల్లీ. సంథింగ్ అక్కడెక్కడో ఒక కర్టెన్ లా ఉంటుంది, ఆ కర్టెన్ వెనకాల ఉంటుంది నిక్కీ లాగా, మనకు కనిపిదు అసలు ఆ చీకట్లో. సడన్ గా మాట్లాడుద్ది, గో టు బెడ్ అనేదో అంటది కదా, స్లీప్ అనేదో అంటది, ఐ వాంట్ టు వాచ్ యూ స్లీప్ ఏదో అంటది. మరి నేనైతే నాకైతే ప్యాక్, నాకు ఫుల్ ప్యాక్ అయిపోయి నేను ఇట్లా సీట్ కిందకి ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా పెట్టుకొని చూసా. See, chat, this is what I was talking about. Verdena. మామూలు పంచాయతీ కాదు. ఇదిగో ఇట్లే ఉనిన్నా నేను ఇట్లే ఉనిన్నా. సినిమా జరిగేటప్పుడు అంతా ఇట్లే ఉనిన్నా నేను, చేతులు అడ్డం పెట్టుకొని చెవులు. ఇదిగో మీకు బెస్ట్ అబ్సెషన్ మూవీకి వెళ్ళే వాళ్ళకి నేను ఒక అడ్వైస్. ఇప్పుడు మీరు అబ్సెషన్ మూవీకి వెళ్ళారు, చూసే ముందు ప్రికాషన్స్ ఏం చెప్తానంటే చూడండి, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. ఇది ఉందా, ఇలా పెట్టుకోండి. ఇలా చెవులు, ఈ థమ్స్ ఉన్నాయా, థమ్స్ ఆర్ యూజ్ ఇట్ టు ఇయర్ ప్లగ్స్ అనమాట. ఇలా థమ్స్ తో ఇలా మూసి ఇలా పెట్టుకొని ఫుట్బాల్ తీసుకొని రాకి ఇలా పెట్టి ఇక్కడ ఇలా పెడతాడు కదా అన్న, అలా కాకుండా ఇలా పెట్టుకొని ఈ గ్యాప్స్ లో నుంచి చూడాలి మూవీ, లేకపోతే మూవీ చూడలేం. ఐఎమ్ రియలీ సేయింగ్. భయపడే వాళ్ళు మాట మనం చాలా ధైర్యంగా చూద్దాం. మీకు తెలీదు చెప్తున్నా, లోపల నేను చెప్తున్నా, మా థియేటర్లో ఎవడో ఒక్కడన్నా సుసు పోసింటాడు సీట్ లోపల 101%. ఎవడో అంటే వీడు. నాకు ఆ రోజు ఏదో వాసన వచ్చింది, బండిలో వస్తుంది, నాకు ఇది మీద డౌట్. Scrubba right. No fakara. What's ఆన్కల్ జపాన్ మాట్లాడినట్టుంది, ఆన్కల్ జాపనీస్ మాట్లాడినట్టుంది. అదే కదా వాడు అనేది. పవన్ కళ్యాణ్ ఆరా మ్యాచ్ చేయడం అసలు అన్న ఫ్యాన్ బేస్ ముట్టుకోకూడదు, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. మనకి ఎందుకులే, మనం డీపర్ గా మాట్లాడితే మనకి గ్యాట్ లో ఉఫ్ అని దింపుతారు. ఇప్పటికే ఇక్కడ కింద నుంచి ఈ సిమెంట్ లోపల నుంచి దింపేస్తారు మనకి డైరెక్ట్ గా. ఇప్పుడు మనం మళ్ళీ అబ్సెషన్ గురించి విల్ గో రియాక్ట్ టు రెడిట్ ఎక్కడమ్మా, నెక్స్ట్ ఇంకొక సి నెక్స్ట్ ఐ విష్ ఐ నెవర్ వాచ్ దిస్ షిట్. ఇది చూద్దామా, డిస్కషన్ కదా. సరే ఇది ఒక సీను. ఇదేంటి స్టార్టింగ్ రా, అదే ఆ వన్ విష్ లో ఇంచాక కార్ దగ్గర. ఇప్పుడు ఏంటంటే అక్కడ అమ్మ అడుగుతుంది, డూ యూ లైక్ మీ, ఇస్ దిస్ ద టైం, ఇదే ఛాన్స్, నిజంగా నాకు ఇష్టపడే చెప్పు అనేసి. అన్నకి ధైర్యం లేదు. నేను చెప్తున్నా, ఇలాంటి ధైర్యం నేను నా కొడుకులు ప్రేమించాలని లేదు. నీకు ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, నో అంటే ముసుకొచ్చి అది కాదు నో అన్నారా, ఒక్కసారి నో అంటే నో అయిపోయింది, అంతే వచ్చేయాలి. రెండోసారి పోకూడదు, లేదు. నో మీన్స్ నో, యువర్ ఆనర్. ఎస్, ఆడెళ్ళి ఆ అమ్మాయి నో 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 అనేసి మళ్ళీ వెంటనే వన్ విషయంలో ఇస్తాడు. బుర్ర ఉందా, వాడు ఫుల్ స్కేర్ ది క్యాట్. వాడు అసలు వాడంత కరేజ్ లేని మెయిన్ క్యారెక్టర్ వల్లే అసలు ఇలాంటి ప్లాటే స్టార్ట్ అయింది. సినిమాకి హీరో వాడే, విలన్ వాడే. అబ్సెషన్ ఫిల్మ్ నిక్కీ అబ్సెషన్ కాదు, వాడ యాక్చువల్లీ ట్రూ. ఆ అమ్మాయి అంత ఎర్రిపప్పలాగా అయిపోయింది. కానీ వన్స్ ఐ థాట్ దట్ లైక్ హీ వాస్ హెల్ప్లెస్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే చెప్పేది ఎందుకంటే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి చాలా మెస్అప్ అయిపోయి ఉంటుంది చూడు, ఒక హాఫ్ ఇంటర్వెల్ అయిపోయాక, లైక్ ప్రీ క్లైమాక్స్ కి కొద్దిగా ముందు, అదే ఇంటర్వెల్ అయ్యాక అనుకో, he knows that she's messed up. He knows that because of the one wish will this happened. He understands it. ఎందుకంటే అంత ఫ్రీకీగా చేస్తుంది ఆ అమ్మాయి. షీఈ్ నాట్ హర్ సెల్ఫ్ ఎనీమోర్. అండ్ రియల్ నిక్కి లోపల నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది, పట్టించుకోడు. సో షీ ఆస్క్ ఫర్ హెల్ప్ కదా, నన్ను చంపే, నా వల్ల కావట్లేదు, నన్ను చంపే అంటది రియల్ నిక్కి లోపల నుంచి. అంటే వాడు he could have let her go and went, like he could have left her and అంటే ఫ్లడ్ కంట్రీస్ అండ్ కంట్రీ వదిలేసి పారిపోయిండొచ్చు. నేనైతే సినిమా చూస్తున్నప్పుడు అంతా అదే అనుకున్నా, ఈ డబ్బా ఏంట్రా నేనైతే కంట్రీ వదిలేసి వెళ్ళిపోయింటారా అనేసి. బట్ he actually had some concern towards her అని నాకు ఒక పాయింట్ లో అనిపించింది. You are missing the body concern which he just wants.
ఇప్పుడు నువ్వు ఒక సీన్ చూస్తే లాస్ట్ లో సారా దగ్గరికి వెళ్లే ముందు ఆ అమ్మాయి అన్నది దట్ నీకి స్లీప్ ఆ స్లీప్ కిల్ మీ అనేసి అంటుంది. అవునవును. కలిసి వాడు ఏమంటాడు, ఇస్ ఇట్ సో బ్యాడ్ టు లివ్ విత్ మీ, వాట్స్ సో రాంగ్ అబౌట్ మీ అంట. అంటే వాడికి అమ్మాయి పిచ్చి అయిపోయింది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కింద సెల్ఫ్ హార్మ్ చేసుకుంటుంది, ఆ అమ్మాయిలో ఉందని వాడికి కన్సర్న్ లేదు. నాతో ఉన్న నీకేం ప్రాబ్లం అని వాడు ఉన్నాడు. విలన్ వాడే, వాడికి ఇంత కూడా కన్సర్న్ లేదు తెలుసా. ఎవ్రీ టైం చెప్తున్నా అండి, ఒక బుర్రున్న వాడు ఎవడైనా, బుర్రున్న వ్యక్తి ఫస్ట్ టైం తను సారీ అలా ఫ్రీగా బిహేవ్ చేసినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి ఆ వన్ విష్ లో ఎలాగ రివర్స్ ఆలోచించాలని ఆలోచించి ఉంటాడు. వీడు అలా కాదు, ప్రతి సీన్ పుషింగ్ టు ద నెక్స్ట్ లిమిట్స్. ప్రతిసారి ఆమె సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నా, ఆమె ఏం చేస్తున్నా వదిలేస్తున్నాడు. హీ డజంట్ కేర్, వాడికి ఒకటే కావాలి, హీ వాంట్స్ హర్, వెదర్ తనకి విష్ ఉన్నా లేకపోయినా తనకు వాడు కావాలి. కరెక్టే. బట్ నాకు సమ్ సీన్స్ ఐ ఫెల్ట్ లైక్, అంటే ఎందుకో నాకు అనిపించింది యాక్చువల్లీ, అంటే నేను సరిగ్గా చూడలేదేమో, ఏమో పక్కన పెడదాం. నాకు అనిపించింది లేదు నాకు అనిపించింది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ హీ వెంట్ బ్యాక్ బికాజ్ ఒక నిక్కీ, నిజమైన నిక్కీ లోపల ఇరుక్కుంది. ఐ షుడ్ అట్లీస్ట్ ట్రై, అంటే లాస్ట్ క్లైమాక్స్ టైమ్స్ లో అలా అనిపించింది నాకు. బట్ ఓకే, ఐ గెట్ ఇట్. యాక్చువల్లీ వాడు అసలు ప్రీ క్లైమాక్స్ వరకు అయితే నాకు అలా అనిపించలే. ప్రీ క్లైమాక్స్ వరకు వీడు ఆ అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు నాతో ఉంటే చాలు అన్నట్టే వెళ్తున్నాడు నాకు అర్థమైంది. కానీ ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ నాకు ఐ ఫెల్ట్ లైక్ హీ వెంట్ బ్యాక్ బికాజ్ అరే చూడరా, ఇప్పుడు ఆ ఏదో పార్టీకి పిలుస్తాడు కదా వాడు, ఇంకొకటి వాడు ఫ్రెండ్ పేరు ఇయన్ పిలుస్తాడు కదా. హీ ట్రై టు ఎస్కేప్ కదా. వాడు ఎస్కేప్ అవ్వలేదు. హీ వాంటెడ్ టు నో, ఇప్పుడు నేను ఇలా చేస్తే హౌ విల్ షీ రియాక్ట్, వాడు టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇంకొక సీన్ చూస్తే కూడా వాడు అసలు వన్ బిట్ కూడా, వాడు వన్ విష్ వీళ్ళు కంపెనీ సర్వీస్ కి కాల్ చేస్తాడు కదా, సర్వీస్ కాల్ చేసి వాడు చెప్తాడు, యా వి రియలీ కాంట్ డూ దట్ మ్యాన్ అంటే, వాట్ ద ఫక్ విల్ యు డూ అంటే, యా దే వాంట్ లైక్ వన్ పర్సన్ టు టాక్ టు. అప్పుడు నిక్కీ ఏడుస్తుంది. అవునవును ఏడుస్తుంది. ఆ ఏడ్చినప్పుడు వాడు కట్ చేస్తాడు. లైక్ హీ డజంట్ రిగార్డ్ హర్. వాడికి ఆ అమ్మాయి బ్రెయిన్ వస్తుంది, హీ జస్ట్ వాంట్స్ ద బాడీ. మై గాడ్, ఫకింగ్ అబ్సెస్, ఫక్. వీడే విలన్ అండి. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ద ఐఎమ్ యాక్టింగ్ సో వియర్డ్ లైన్ వాజ్ విష్ నిక్కీ ట్రయింగ్, విష్ నిక్కీ అంటే ఫ్రీకీ నిక్కీ, విష్ నిక్కీ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ యాక్షన్స్ టు బేర్ ఆర్ ద రియల్ నిక్కీ స్నాపింగ్ బ్యాక్ యాజ్ యూ సెడ్. అంటే అప్పుడు మడిలో చెప్తుంది స్టార్టింగ్ లో ఐఎమ్ యాక్టింగ్ సో వియర్డ్ అనేసి. అది రియల్ నిక్కీ మిక్స్ లో ఉంది, స్టార్టింగ్ లో మిక్స్ లో ఉంది. అది రియల్ నిక్కీ అనిపిస్తుంది, రియల్ నిక్కీ అనిపిస్తుంది నాకు కూడా. చూసావా? కంప్లీట్లీ అగ్రీ. ఇది ఫ్రీకీ నిక్కీ. This was like last in the before her transformation to freaky Nikki. Gone. Yeah. And as that thread is actually true. Last lo bear out. Ian out. Sarah, oh my god. అందరూ అవుట్. సో అందరు చచ్చిపోయిన తర్వాత బతుకుండేది నిక్కీ, రియల్ నిక్కీ. ఆ ఫ్రీకీ నిక్కీ కూడా అయిపోయింది. She has to bear the consequences. She has to bear the consequences. Every proof ready on that Nikki is the killer అనేసి. అదే She has to bear the consequences because of this fucking bad obsession. అడుక్కునింది, please kill me అనేసి. Would you like with your right brain would you say that kill me? No, you won't. తను అడిగిందంటే imagine the fucked up situation. నాకు అంటే ఇంకోటి గమనించావా ఎండింగ్ లో నువ్వు, ఇంకొక వన్ విష్ లో ఇరిగేసి ఉంటుంది పక్కన. అదే వాట్ షీ విషెస్, యు నో, షీ విషెస్ దట్ బేర్ షుడ్ లవ్ మీ as I love him అనేసి. అందుకే వాడు ఇలా పిల్స్ తీసుకుంటాడు. లైక్ అంత లవ్ చేసినప్పుడు యూ కుడ్ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. వాడు లవ్ చేయట్లేదు, హి ఇస్ నాట్ లవింగ్, హి ఓన్లీ వాంట్స్ హర్. నాకు అంటే మా అక్క నేను చూసాం కదా, లైక్ వీ వర్ డిస్కసింగ్ అండ్ ఏం చెప్పిందంటే, ఐ థాట్ దట్ ఇప్పుడు కంటిన్యూషన్ ఉండాలి కదా, అబ్సెషన్ 2 ట్రై చేస్తారు కదా ఇంతమంది. అదే ఒకవేళ దానికోసం పాసిబిలిటీ కోసం మా అక్క ఏం చెప్పిందంటే, లైక్ ఐ థింక్ నిక్కీ ద ఫ్రీకీ నిక్కీ అండర్స్టూడ్ దట్ హీ వాస్ ట్రైంగ్ టు కిల్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ బాత్రూమ్ లాస్ట్ సీన్ లో. షీ అండర్స్టాండ్స్, చెప్తుంది కదా, నువ్వేం చేసుకోకు అని కూడా చెప్తుంది బాత్రూమ్ బయట నుంచి. మా అక్క ఏం చెప్పిందంటే, ఫ్రీకీ నిక్కీ టుక్ సమ్ విష్, లైక్ నేను మళ్ళీ అలా అవ్వాలి, లేకపోతే మళ్ళీ నాకు ఇప్పుడు బేర్ చచ్చిపోతాడు ఓకే, లేకపోతే బేర్ మళ్ళీ బతికి రావాలో, లేకపోతే లైక్ అలా కాదు, సమ్వన్ ఎల్స్ షుడ్ బి యాజ్ అబ్సెస్డ్ యాజ్ నిక్కీ వాజ్ ఫర్, అంటే అలాగా
ఏదైనా కోరుకుందేమో అంటే ఇంకా కంటిన్యూషన్ ఏం లేదు కదా, ఏమో మరి అలా అనిపించింది, చెప్పలేము కదా మనము. గైస్ ఒకటే చెప్తున్నా, వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ బికాస్ మీ రూమ్ లో చూస్తే యూ వోంట్ ఫీల్ వాట్ వి ఫెల్ట్. బ్రో చూడకండి బ్రో, చచ్చిపోతారు. చెప్తున్నా, వెరీ గుడ్ రికమెండేషన్. గో వాచ్ అబ్సెషన్ రైట్ నౌ. నెక్స్ట్ షో ఏదంటే ఫ్రీ యువర్ టైమింగ్స్ అండ్ గో వాచ్ అండ్ కమ్ బ్యాక్. నో బ్రోస్, వీడంతా ఎర్రి పప్పాడు, చూడకండి చచ్చిపోతారు. ఇట్ ఈస్ వర్త్ ఇట్. చచ్చిపోతారు. ఎవడో గీసాడు అంటారా ఫ్రీకి నిక్కి అని. యాక్యురేట్ డిస్క్రిప్షన్ ఫ్రీకి నిక్కి యాక్యురేట్ డిస్క్రిప్షన్. బట్ ద గర్ల్ ఇండే I would say you did a fabulous job. Rooting for your success. Actually waiting for your success. So hopefully we see you in a very good movie. మమ్మల్ని కూడా క్యాస్ట్ చేసుకుంటే yeah so we are your biggest fans. We are creators like you, small creators. Yeah, hopefully. So indie please indie గా పేరు. Indie I'm sorry about the pronunciation. Yeah, indie. Yeah, please cast us as your pawns, your shoe lickers. Cast as your pawns, not pawns. Pawns like soldier, chess pawns. Or like even like your shoe lickers. Okay, we can do anything. We'll do anything. Yeah, see, stooping low, first stage of becoming bad. Not kidding guys, first stage of becoming bad. అరే వద్దురా రే, ఇది వద్దురా, ఇంకా నా వల్ల కాదురా. నేను అసలు చూస్తా అంటే నాకు ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. నిన్న నాకేం అనిపించలేదు. నిన్న ఐ వాజ్ వెరీ టైర్డ్. నిన్న ఎప్పుడు మనం సినిమా చూసాం, మొన్న సినిమా చూసాము. నాకు మొన్న నైట్ నాకేం ప్రాబ్లం అనిపించలే, బికాజ్ ఐ వాజ్ వెరీ టైర్డ్. వచ్చి డైరెక్ట్ పడుకునేసాను, నిద్ర వచ్చేసింది నాకు. కానీ నిన్న నైట్, అదే దిస్ మార్నింగ్ నైట్ ఐ కుడెంట్ స్లీప్. నేను ఇటువైపు తిరిగి పడుకుంటే నా వెనకాల ఫ్రీకి నిక్కి చూసుకున్నట్టే ఉంది. ప్లీజ్, ఐ కాంట్ బ్రో. అలాగా నాకు ఇటువైపు తిరిగితే ఆ వెనకాల ఫ్రీకి నిక్కి అదే ఆ పిల్లిలాగా చూస్తున్నట్టు నాకైతే నిజంగా నేను వెనక్కి తిరగలేదు తెలుసా. వెనక్కి తిరగకుండా అలానే పడుకున్నా, తిరగలేకపోయా. నేను తిరుగుదామని కరేజ్ ఎలా అంటే ఇలా పడుకున్నా వెనకాల ఫ్రీకి నిక్కి ఉందని అర్థమైంది నాకు. వెనకాల ఫ్రీకి నిక్కి ఉంది, ఇటువైపు వెనకాల ఫ్రీకి నిక్కి ఉంది నాకు తెలుసు. కానీ వెనక్కి తిరిగి నన్ను వేసేస్తుంది. ఇంకా నాకు తెలియదు, ఇట్లే పడుకున్నా. అటువైపు తిరిగితే నేను అయిపోయాను. తిరుగుదాము, ఏం పిక్దామని ఒకసారి కరేజ్ జనరేట్ చేసుకున్నా. తిరుగుదాం ఏం పిక్దాం అనేసి మళ్ళా బేర్ అయిపోయా. నేను నా వల్ల కాదు, నేనేం పీకలేను. ఇలానే కష్టపడి ఆ డైరెక్షన్ లోనే కదలకుండా రాక్ సాలిడ్, కదిలితే నన్ను వేసేస్తుంది అనేసి అట్లే పడుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అలానే పడుకొని ఇంక ఈవెన్చువల్ గా నా బాడీ గివ్ అప్ ఇచ్చేసి చచ్చిపోయింది, పడుకునేసింది. సో యాజ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ వాస్ పాయింటింగ్ అవుట్, ఇండియాలో సీన్స్ సెన్సర్ చేశారు. సో మనం స్పాయిలర్స్ మాట్లాడుతున్నాం అప్పటి నుంచి. స్పాయిలర్ లైట్ మన స్ట్రీమ్ చూస్తున్నానంటే స్పాయిలర్. సో దానిలో చూస్తున్నప్పుడు సారా చనిపోయే సీన్ ఉంది కదా, మనకి ఏం చూపిస్తారు, విండో స్మాష్ అవ్వగానే అయిపోయింది. సో వి ఫౌండ్ దట్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇది స్టీరింగ్ వీల్ అనుకోండి. స్టీరింగ్ వీల్ కి ఒక బ్రిక్ పెడుతుంది, తను బ్రిక్ పెట్టి ఇలా కొడుతుంది, ఇలా కొడుతుంది. యాక్చువల్లీ అలా కొడుతుంది, కానీ ఆ థియేటర్ లో అలా ఏం లేదు. జస్ట్ ఇట్లా స్మాష్ కట్, షీ ఈస్ డెడ్ అండ్ హర్ ఫేస్ వాజ్ డిఫార్మ్డ్ యాజ్ హెల్. అది మాకు అర్థం కాలేదు. మనం అనుకున్నాం కదా ఏంటో ఇంత డిఫార్మ్ అయిపోయింది అనేసి. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే రీల్స్ లో కనిపించింది ఏంటంటే ఇట్ వాజ్ సెన్సర్డ్ ఇన్ ఇండియా. లైక్ తన హిట్ చేసేది క్లైమాక్స్ లో కూడా అంతా ఇంకా చాలా చేశారు. ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పి పనుకోవాలి బేర్ లాగా అంట. అదే చేశాను నేను. ఇంకా ఐ కుడెంట్ డు ఎనీథింగ్. The most unrealistic part of obsession is bear's behavior. It is that these two were supposedly hooking up. Completely agree. Look at this cutie. Actually, I'm saying this as if this isn't the average state relationship. Completely agree. చూస్తుంటాం కదా, like the girl is like
literal goddess. Yeah. Literal goddess. Yeah. And boy is like average Joe. Average Joe. So any beautiful woman, I'm the average Joe. My DMs are always open. Slide into them. He's the average Joe. He's the bad. I'm not the bad. ఆఖరికి బేర్తోనే ఉంది నిక్కి. No, because Bear wanted, no? Bear తన willow wish. అవంతా No, again, no consent ఇచ్చింది. నీ consent ఇవ్వలేదు. పక్కన పెట్టు. నీ consent ఇవ్వలేదు. అదంతా పక్కన పెట్టు. లాస్ట్ కి బేర్ ఎవరితో నిక్కి ఎవరితో ఉంది? నీ యావరేజ్ జోతో ఉందా? బేర్ తో ఉందా? లేదు, బేర్ తన్ని మనిపులేట్ చేశాడు. ఇట్ డజంట్ మ్యాటర్. ఏది డజంట్ మ్యాటర్ కాదు. ఓన్లీ థింగ్ ఇస్ నీకి తన హోల్ కన్సెంట్ తో షీ చూస్ ఇయన్ ద యావరేజ్ విచ్ ఇస్ మీ. బేర్ ని కాదు. ఇప్పుడు నన్ను బేర్ అంటావు. చూసారా ఒక్క నిమిషం గైస్, నేను ఒక ఇంపార్టెంట్ మన చాట్ కి ఒక రాడ్ తెస్తాను. Okay, I'll continue reading the chat. What if Bear told Nikki how he felt when he said? So actually, I also wonder about this. Bear చెప్పుంటే ఏమయ్యేది అనేసి. ఇక్కడ అంతా ఏమనుకుంటున్నారంటే ఇట్స్ లైక్ మేబీ షీ వుడ్ హావ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు క్లియర్ రిజెక్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ ఫాల్స్ హోప్ కదా. ఇప్పుడు క్లియర్ గా తను రిజెక్ట్ చేస్తుంటే మేబీ బ్యాగ్ వుడ్ హావ్ బీన్ లైక్ నార్మల్ యావరేజ్. లేదు, బికాస్ అండ్ యా ఐ వోంట్ కంప్లీట్లీ బ్లేమ్ బ్యార్, ఎందుకంటే వాడికి కూడా తెలియదు వాట్స్ వాస్ హ్యాపెనింగ్ అనేసి. ఇక్కడ లైక్ హీ హ్యాడ్ టు Bear could have told her at heart, but the heart wants what it wants. See average. చూసారా, బార్ లాంటి వాళ్ళు సారానికి మోసం చేస్తారు, సారా చంపేస్తారు, నిక్కిని మోసం చేస్తారు. నాట్ ఇట్ యావరేజ్. యావరేజ్ ఇస్ లాయల్. ఏం వాజ్ లాయల్. దింపుతా, సైలెంట్ ఉండు. నేను నన్ను బేర్ తో కంపేర్ చేస్తాను. Man, this was exceptional. ఈ షాడో షోస్ అంటే దట్ కరీబేక్ ద డైరెక్టర్స్ తన విజన్ అనుకుంటా. If you see, it never felt like నిక్కి కాదు నిక్కి కాదని క్లియర్ గా తను ఫోర్ షాడో చేస్తుంది స్టార్టింగ్ నుంచే. బికాస్ ఇవన్నీ ఎలా అఫెక్ట్ అవుతుంది మనకి స్టార్టింగ్ లో అర్థం కాదు. ఇట్ టైం ఫస్ట్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్. స్టార్టింగ్ నుంచి తను ఇలా కాదు. బాగా నచ్చింది ఈ సీన్. ఎందుకంటే he was అదే నువ్వు చెప్పినట్టు he was showing that she was not Nikki. Yeah, she was not అని చెప్పేసి క్లియర్ గా షో చేస్తున్నాను. డిఫరెంట్ గా కావాలని షాడో వేయడం, ఫేస్ కనిపించకుండా. It was good actually. See this one. Oh my god. See this kind of things. Imagine this, you watching at 3 o'clock in the night. I tried to sleep when sudden sounds occur. Imagine, that's so freaky. నువ్వు క్యాట్ మీరా ఈ అబ్సెషన్ అంతా బ్యాక్ ఇంటూ నాకు I need to sleep. Look at that. I need the sleep today, bro. This is not nice. Now what do we do? మనం సో as you UCL గురించి మాట్లాడుదామా? UCL, what is UCL? IPL is bigger than UCL. ఇలాంటి ఆర్సీబీ ఫ్యాన్స్ చూస్తానండి నాకు కాలేదు. ఊరికే నా కోపం రాజనేంద్ర గారు. ఆర్సీ మనకి UCL అంతా మనకి ఎంత వేస్ట్. మనకి ఆర్సీబీ ఆఖరికి డబుల్ బ్యాక్ టు బ్యాక్ కొట్టింది. చూసావా ఎలా ఉంటుందో? చూసావా? అలా ఉంటది. ఇదేనా? చూసావా? అన్న చూడు, అన్న రజత్ పద్దర్ టర్నింగ్ ఆర్సీబీ ఇంటూ గోల్డ్. 2021 లో వచ్చాడు రా ఊరికే. అప్పుడేం 2021 లో ఆడలేదు. 2022లో ఇంజురీ రిప్లేస్మెంట్ కింద జాయిన్ అయ్యాడు. ఇంజురీ రిప్లేస్మెంట్ మిడిల్ ఆఫ్ ద టోర్నమెంట్ లో జాయిన్ అయ్యి ఎలిమినేటర్ లో 100 కొట్టి ఎలిమినేటర్ నుంచి కాపాడి క్వాలిఫైయర్ 2 వరకు తీసుకెళ్ళి ఓకే అంత లేదు. బట్ చూడు అన్న క్యాప్. దాని తర్వాత 2023లో ఇంజురీ గాను లేదు. 2024 హీ వాజ్ వెరీ క్రూషియల్. ఇప్పుడు చాలా ఇప్పుడు 2024 వెళ్ళే కదా మేము ఫస్ట్ 7 మ్యాచెస్ ఓడిపోయి నెక్స్ట్ 7 మ్యాచెస్ కష్టపడి గెలిచి, అదే కదా 2024. 2024లో ఇట్ వాజ్ వెరీ హార్డ్. అసలు మేమేమి పర్ఫామ్ చేయలేదు. ఫస్ట్ 7 మ్యాచెస్ లో ఒక్కటి కూడా గెలవలేదు, అన్ని ఓడిపోయాము. కంబ్యాక్ అంటే అది
ఇప్పటి వరకు ఎవ్వరు ఏది ఆలోచించినా కంబ్యాక్ లో అదే ఆ, అదే అదే ఆలోచిస్తారు, నువ్వు గమనిస్తే కూడా కదా. ఇప్పుడు నువ్వైనా ఆలోచించు, కంబ్యాక్ అంటే అదే అనుకుంటు, నాకైతే అదే గుర్తొస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఐకానిక్. మనం చూడలేదు అదే మనం చూసినంత ఇద్దరం క్రికెట్ స్టార్ట్ చేసి 2016 16 వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్ అండ్ ఐపీఎల్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో దానికి ముందు ఎంఐ కంబ్యాక్ జరిగింది, దే వన్ ద టోర్నమెంట్, వి విన్. ఇట్స్ లైక్ హియరింగ్ అబౌట్ సచిన్ టెండూల్కర్ యూజ్డ్ టు స్కోర్ సెంచరీస్ ఇన్ 90s. అవంతా We just heard. అయిపోయింది. చూసింది వచ్చేసి ఇది 2014 లో కేకేఆర్ అవుట్ చేశారు, దే వన్ ద కప్, వి కంప్లీట్లీ అగ్రీ, వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ దెం. కానీ నేను చూసిన కంబ్యాక్ దిస్ వాస్ గుడ్. అండ్ మళ్ళీ చూడండి, స్పీకర్ ఆఫ్ 177, నాట్ 140, 130, 177. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిడిల్ ఆర్డర్ లో వచ్చి 177 స్ట్రైక్ రేట్ తో 395 రన్స్ కొట్టి 495 కదా, 395 రా, 395. అది మళ్ళీ 2025 క్యాప్టెన్సీ ఇచ్చి ఇవ్వంగానే 2 సీజన్స్ 2 గోల్డ్ రా, గోల్డ్. సో ఇప్పుడు విల్ టాక్ అబౌట్ రజత్ పటిదార్ క్యాప్టెన్సీ ఇన్ హంజా దురందర్ స్టంప్స్. హంజా goes into Pakistan. Hamza goes into Rahman Daket's gang after killing his son. Killing అదే After his son dies, he enters Rahman Daket's gang, RCB. So దాని తర్వాత Hamza gets a little altercation. Hamza isn't the main guy. అవును, ఇంజురీ. సో ఇంకా scored 395 runs with a strike rate of 177. Hamza like killing of Babu Dakhet. Perfect. Killing of Babu Dakhet. దాని తర్వాత like basically Faf, like how Faf retired, like how Rahman Dakhet died, Faf also retired. So now Dhurandaras, Hamza Ali Mazari, Rajat Patidar, the GOAT captain, now he gets the captaincy. First season banger the cup, అది second season banger cup. ఇప్పుడు 2026 లో ఇలా అది దురందర్ రివెంజ్ లో ఇట్లా కూర్చొని చూడు, ఇట్లా కూర్చొని ఇట్లా ఉంటాడు. అరే ఆ ఫోటో ఉందిరా, కొట్టాలి ఫోటో. రజత్ పతిదార్ దురందర్ పిక్చర్, దురందర్ ఉందిరా, అది చూసావా నువ్వు? అరే ఇదిరా, అదిగో ఇది రియల్ పిక్చర్, ఇది రియల్ పిక్చర్. Look at this. ఇది రియల్ పిక్చర్. Hamza Ali Mazari coming into Dhurandhar. Jaskirat Singh Nagi. His own Uzair Baloch. Jamil Mamu. పీక్రా బాబు. Jamil Mamu and his... అరే ఆ స్టాండ్స్ చూడు, అచ్చం literally దురందర్ లో కూర్చోన్నట్టే ఉన్నాడు రా, మామూలుగా లేడు. And the main guy, I think Virat Kohli is not captured in this. I'm telling you, Hamza Ali Mazari turned Dhurandhar. Now we should see his Jaskirat Singh Nagi version. I'm calling it now. Rajat Patidar is going to get selected in Indian T20 squad. T20 squad, the 28 World Cup should look like in the numbers 3 and 4. I don't care about remaining team. This is my team. Number 3 is Rajat Patidar. Number 4 Shreyas Iyer, the captain. Number 6 is Hardik Pandya. Number 11 is Bumrah. Keep this team. We are winning 28 World Cup and the next Olympics. We are winning this. Bring this man into the team. Rajat Patidar should be in the T20 at least. They should try him at least in the T20 first. Minimum రా. ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు మన వాళ్ళు ఎవ్వరు పెట్టరు, ఏంటి డైరెక్ట్ ఓడియోలో పెట్టరు మన వాళ్ళు, ప్రూవ్ చేయకుండా. I'm calling this guy proved himself in T20s. He Madhya Pradesh, he got his cups. Then after that he got RCB captaincy. Then he won cup double, which people call fluke. Then what he did, he came back with Dhurandhar look and broke out again the trophy and telling that this is not fluke. They are coming here to dominate the whole team and dominate the world cricket. He is coming. Look at the face, look at the intensity. And I also saw that in the press conference, the people asked him, do you even expect T20 selection after this IPL? He said only one thing: my aim is only the next match. I'm thinking about only the next match. I want to win only the next match. I don't care about my selection at all. If hona hai ho jayega. And on the contrary, Shubman Gill said that, no, I hope that I'll be happy if I get into T20 team. I'm not taking anything away from Shubman Gill, but right now mentality. The mentality which Rajat Patidar has and Shreyas Iyer have,
Both of them deserve to be number 3, number 4, play middle order for the Indian T20 team. If you ask me, both should be captain and vice captain duo. This guys will get us trophies and give the domination which you have never dreamt of. I'm thinking in South Africa, in England, in New Zealand, in Australia, wherever you want. Pick up the ground, pick up the conditions. These guys will win you trophies. We are dominating the world cricket. And I told Mudapappu, I think after 20, like around 23 World Cup, we were walking in a park. I told him, after this 23 World Cup loss, we are going to dominate world cricket white ball for 5 years. Minimum 5 years. Until Hardik Pandya and Bumrah retire, we are going to dominate world cricket in white ball. I told him, we won 24 World Cup. We won 24 Champions Trophy. 26 World Cup. Done. And I'm calling it now 27, 28 World Cup and 28 Olympics and 2031 World Cup also. We are winning all of them. I'm calling it right now. This guy deserves to be part of like almost all of the tournaments. Look at him, man. Good. The goat. Oh, captain, my captain. అసలు క్రేజీ రా. అసలు ఇప్పుడు అంటే 18 years గా ఆర్సీబీ ఎంత గోటెడ్ స్క్వాడ్స్ ఉన్నా, ఎంత స్టార్ బాయ్ ప్లేయర్స్ ఉన్నా చేయలేంది. ఒకడు వచ్చి ఏలి నేను రా అని చూపిడము గ్రేట్ రా. But yes, it's a collective effort from Mo Babat, Andy Flower, Dinesh Karthik. First of all, if you see his squads, it used to be like Virat Kohli, obviously the king. King used to be there at number 3 or opening, and used to have a star opener, Chris Gayle. Now that's AB de Villiers. Then you had Siraj and Chahal. So this used to be a core squad. The problem here was you had star players. You had remaining players were just fillers. Whenever the random movies coach, you used to let them play. Then after that, Mo Babat, Dinesh Karthik, and Andy Flower, they thought that we don't want star players. We'll make star players. We'll make star players and we'll only choose those who can perform. Performance మీద కన్ను కొట్టారు కానీ అదే దే మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఫిల్ సాల్ట్ కూడా మనకి సెలక్షన్ వీడియోస్ లో కూడా he hits 15+ runs in over at least twice within 2 overs he'll hit at least 1 over for 15+ runs అనేసి ఒక స్టాట్ ఉంది ఫిల్ సాల్ట్ కి. దట్స్ వై దే పిక్డ్ హిమ్, నథింగ్ ఎల్స్. వాడు ఫిల్ సాల్టా వాడు ఎవడు పేరు దే డోంట్ లుక్ అట్ ద నేమ్, దే లుక్డ్ అట్ దేర్ స్టాట్స్ అండ్ దే పిక్డ్ హిమ్. అలాగా they took performance. And as Dinesh Karthik said, Bhuvneshwar Kumar is still our best bowler. Best pace bowler after Jasprit Bumrah at this point. Indian cricket ke inka voted. You can't replace him. You can't. I hope, I don't know whether this will happen. I hope Bhuvneshwar comes into the T20 setup. చలో ఇప్పుడు భువనేశ్వర్ బౌలింగ్ చేస్తా ఉంటే ఇలా అంటే అన్ని ఇట్లా the ball goes in between his the ball goes between his bat and it's the wicket. అంతే. ఏం చేసినా గానీ బాల్ ఇట్లా తిరిగి ఎట్లా వెళ్ళిపోయి కొట్టేస్తుంది. ఇట్లా బాల్ ఇలా వెళ్ళి అన్న భువనేశ్వర్ కుమార్ మామూలుడు కాదు. ఏం చేస్తాడో ఏమి తెలీదు, వెళ్ళిపోద్ది దూరేస్తుంది. ఇదిగో ఈ బ్యాట్ కి బొక్కున్నట్టు చేస్తాడు. అదిరా రే భువనేశ్వర్ కుమార్. అదే లైన్ అండ్ లెన్స్ స్వింగ్ నమ్ముకున్నాడు. ఎప్పటికైనా హీ విల్ బి ద మ్యాన్. నెక్స్ట్ మన కింగ్ ఎక్కడ బాయ్? మన కింగ్ లేకుండా మన ఆర్సీబీ విక్టరీ మాట్లాడకూడదు. ఇదేంటిది? If Anushka Sharma sees this look, she is not believing that it's Virat Kohli. ఏంట్రా ఇది? మై గాడ్ బ్రో, ఏంట్రా ఇది? పద నెక్స్ట్ మిగతా అన్ని కూడా చూద్దాం. ఓకే, డీసెంట్. నాట్ బ్యాడ్. డీసెంట్. Actually good. Actually good. But you see the facial structures, the eyes, the hair and all, it matches. Hair ledra of India. But he looks good. ముందే ఇప్పుడే బాగున్నాడు. బట్ ఓకే. My God, జస్కీరత్ look actually. Jaskirat look. That is Dhurandhar look. అరే బ్యాడ్ గా నాకు నచ్చలేదు. దురంధర్ లుక్ చూసినావా? దాని తర్వాత ఇది చూడలేము అసలు. బాగున్నాడు టిమ్ డేవిడ్, క్రేజీ. జితేష్ శర్మ
ఇలానే ఉంటాడు కదా జితేష్ శర్మ. The guy who scores the topper of the class. యాక్చువల్లీ జితేష్ శర్మ అరే ఈ సీజన్ ఆడకపోయినా కానీ హీ హ్యాస్ ద పొటెన్షియల్, హీ క్యాన్ డూ ఎనీథింగ్ రా. He did హీ డిడ్ అదే అంటే చాలా అంటే లాస్ట్ సీజన్ హీ వాజ్ వెరీ డ్రైవింగ్, హీ వాజ్ ద డ్రైవింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. అసలు వాడి వల్లే చాలా మ్యాచ్లు గెలిచాము, కానీ ఈసారి మరీ ఎక్కువ మ్యాచ్లు గెలవలేదు. కానీ బట్ హీఈస్ ద థింగ్ విత్ వికెట్ కీపింగ్ రా, వికెట్ కీపింగ్, డెసిషన్ మేకింగ్ చాలా హెల్ప్ చేశాడు. And Rajat was injured. He was the standing హీ captain. వాజ్ Won ద the స్టాండింగ్ match. క్యాప్టెన్. ఎవరు క్యాప్టెన్సీ ఊరికే ఇవ్వరు, Yeah, yeah. ఎవరో ర్యాండమ్ ప్లేయర్ కి ఇచ్చారు రజత్ లేడనేసి. ఇచ్చింది ఎందుకు? బికాస్ హీ క్యాన్ డూ ద జాబ్, హీ క్యాన్ క్యాల్కులేట్ గుడ్ అనేసి. అందుకని ఓకే, అందుకే రే వీడు అరే వీడు రా ఏదో విలన్ లా ఉన్నాడు రా. Pushpa movie. I see that resemblance. విలన్ లా ఉన్నాడు రా వీడు. ఇది మన టాలీవుడ్ విలన్ లా ఉన్నాడు, కరెక్ట్ గా టాలీవుడ్ తమిళ్ విలన్ లా ఉన్నాడు. చెప్పడు రా 2000s the Tamil and Telugu villain. విలన్స్ లా ఉన్నారు రా Only వీళ్ళు. thing missing question. వీడు ఓకే Hey, పెద్ద not ఏం bad. లేదు. భువి ఇట్లే ఉంటాడులే, లైట్ నా బియర్డ్ లేదు, కాబట్టి, లేదు. లైట్ బియర్డ్ కాబట్టి పెద్ద తేడా తెలియదు. ఎస్డేఎల్ ఆడున్నాడు రా, అసలు లేడు కదరా. అన్న ఏదో చేశాడు, ఏం చేశాడు? Yes, Lord. ఎందుకు మనకి కేసులే వాళ్ళు చిల్. Hey, same look, man. అన్న అదే డైరెక్ట్ పెట్టేశారు, ఎందుకంటే గడ్డం లేదు ఏం లేదు కాబట్టి. For the next guy. క్రేజీ రా, కోహ్లీ మాత్రం చాలా తేడాగా ఉన్నాడు. ఆర్సీబీ కుకింగ్ టీవీ కేసు అని ట్విట్టర్ అంట. క్రేజీ రా బాబు. అరే నేనైతే ఎక్స్పెక్టే చేయలేదురా ఇంకోసారి ఇంకో టైటిల్ గెలుస్తారు అనేసి. ఐ ఓన్లీ హోప్డ్ దట్ వి అట్లీస్ట్ గెట్ బ్యాక్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్ వన్స్ అగైన్. ఐ ఓన్లీ హోప్ దట్ మళ్ళీ ట్రోఫీ కావాలి, మళ్ళీ గెలవాలి అన్న హోప్ లేదు నాకు. దే డిడ్ దేర్ జాబ్ వెరీ గుడ్ లాస్ట్ సీజన్. ఐ వాజ్ వెరీ హ్యాపీ యాజ్ అ ఆర్సీబీ ఫ్యాన్. ఐ వాంటెడ్ టు జస్ట్ గెట్ ఇన్ టు ప్లే ఆఫ్స్ బికాస్ వి డామినేటెడ్ ద ప్రీవియస్ ఐపీఎల్. వీ షుడ్ అట్లీస్ట్ గెట్ ఇన్ టు ప్లే ఆఫ్స్. అంతే నేను కోరుకుంది అదే. కుక్కను కొన్నట్టు కొడతారని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఎందుకంటే 18 years గా గెలవనప్పుడు ఒకటి గెలిచాక నోరు మూసుకోవాలి. అది నాన్నవరంలో మూసాడు దురంధర్ అన్న మళ్ళీ. I didn't tell you. Rajat Patidar coming and Dhurandhar. Oh my God, that's my most played V. Bro is goated, man. నెక్స్ట్ ఏం చేద్దాం బాయ్? పెద్దియా? పెద్ది ఏంద్రా బాబు, ఆ రామ్ చరణ్ బ్యాట్ ఎత్తుకొని దొబ్బడం తప్ప ఏం లేదు. బ్యాట్ ఎత్తుకొని వేస్ట్ రా బాబు అది. రే పెద్ది అట్టర్ ఫ్లాప్ అవుతుందని నా పందెం 1 రూపీ రా. పెద్ది అసలు ఏంట్రా కాపీ రైట్ వేసే అంత కంటెంటే లేదురా వాళ్ళ దగ్గర. వేస్ట్ నా బట్టలు. ఒరే మనల్ని బ్లాక్ చేస్తారా నెగిటివిటీ కింద, నెగిటివిటీ కిందకి చేస్తారా రే మనల్ని. మనం వెళ్ళిపోదాం రా, మనకు వద్దురా ఈ పెద్ది అంతా. కానీ నేను చెప్తున్నా కదా, టెస్ట్ స్క్వాడ్ ఇప్పుడు ఎందుకు బాయ్, మనకి ఇంకా చాలా టైం ఉంది టెస్ట్ స్క్వాడ్ కి. టెస్ట్ స్క్వాడ్ ఎప్పుడు రా? జూన్ లో కదా. అదేలే ఐ మీన్ జూన్ 6 ఎంత జూన్ ఎప్పుడు టెస్ట్ మనకి. ఇప్పుడు టెస్ట్ స్క్వాడ్ అంత పీకేకి ఏం లేదులే కానీ వి విల్ హరాస్ ఆన్లైన్ కిడ్స్ అనమాట. వాట్ నేనే చెప్పాను, విల్ ప్లే విత్ ఆన్లైన్ ప్లేయర్స్ అన్నా నేను. నీకు చెస్ అంటే ఏంటో నేర్పిస్తా. ఏంట్రా వద్దురా. నువ్వు ఇట్లా మెల్లగా మాట్లాడిన మాత్రం నైట్ లో వినిపిది అనుకుంటున్నావు. వినిపిస్తుంది. అవునా? యాడ్ ఇంటర్నేషనల్ స్క్వాడ్ ఉండు. నేను ఒకటి క్రియేట్ చేస్తా. ఏంట్రా అది? టైర్ మేకర్, టైర్ లిస్ట్ ఉంది. ఉండు లేదు అంటే ఒక నిమిషం చేయాలంతే.
1 సెకండ్ గైస్, నేను ఫుల్ స్క్రీన్ మోడ్ పెడతా. 1 సెకండ్. మళ్ళీ పాజ్ చేయలేం భాయ్, మనం లైవ్ కదా. శుభన్ గిల్ ఉన్నాడా? ఇది వీళ్ళే ఉండేది. ఇది వన్ డే స్క్వాడ్. మనం మండేనే కదా చేసేది. టెస్ట్ అన్నా కదా, వన్ డే చేద్దాం. సర్లే వన్ డే చేద్దాం. ఇప్పుడు నా one దగ్గర day పిక్చర్స్ లేవు వీళ్ళందరివి. సో ఇప్పుడు మనం వన్ డే ప్లేయింగ్ 11 చేయబోతున్నాం. ఎస్. సో యా, మనకి ఫస్ట్లీ ద క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ కదా. శుభ్మన్ గిల్. Shubman Gill is the captain. Shubman Gill is They assign the captaincy to Shreyas Iyer. Vice captaincy. Shubman Gill is still the captain. So okay. Changing the names to batsmen, top order, openers. Openers. Middle. All rounders. స్పిన్నర్, పేసర్. అదే స్పిన్నర్, పేసర్. వీళ్ళల్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టోటల్? 15 మెంబర్స్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 12 15 ఉన్నారు. కరెక్ట్ గా 15 ఉన్నారు. 15 లో మనం ఇప్పుడు 11 పిక్ చేయాలి. ఓకే, సో undoubtedly Rohit goes into opening slot. Rohit. Where is Rohit? Yeah. Rohit and Shubman are the openers, yeah, because he's the captain. He's performing good. Yeah. He cannot take anything other from ODIs, especially ODIs. Yeah, he's good. He's good in opener. Yeah. I don't know about T20, but Shubman Gill is doing good one day. Yeah. And Rohit, man, the legend of one day game. We cannot replace him. Yeah. So 2019 World Cup. 23 World Cup. 23 World Cup he changed his intent, but the 2019 World Cup was like we were in our childhood and everything. 5 World Cup centuries in the same matches, same season. Yeah, same season. 5 World Cup centuries is the most centuries ever hit by a player in a single ODI World Cup format. See, GOAT Rohit Sharma is just the GOAT. We can't debate anything else. And Shubman Gill is performing very good, and he's the captain, deserved. Number 3. Yeah, number 3. The undisputed GOAT, Virat Bhai. I don't need to explain his selection. If you are asking your selection, I'm sorry. Please do not come into this screen. Virat Bhai. 4 Shreyas Iyer. No doubt, my GOAT is coming back. He deserves the captaincy according to me. Yeah, he deserves white ball captaincy. Yeah, white ball captaincy. Right now, announce him as white ball captain. Nobody will question him. Yeah. He has earned it. He is a very good captain. He is a very all-rounded captain. He has the respect of everyone. So Shubman Gill is also a good contender, but I think the GOAT Shreyas Iyer takes the edge over. Yeah, he has the edge over. I think. And undoubtedly, KL is the wicket keeper. We are not taking anything away. But let's think. Who are all the middle order batsmen left? Ishan Kishan, KL Rahul. Who is this? Harsh Dubey, NKR, Hardik Pandya, Washington Sundar, Ashdeep Singh, Gurnoor, Kuldeep, Prasidh Krishna, Prince Yadav. Yeah. According to the experience and previous records and even the form, KL Rahul goes the in. problem with KL is everybody thinks that he doesn't perform. Yeah. Because one season he performs very good, but the next season people will still come and say you're not performing. He's performed every fucking time. The only time he failed, you can't even call it as a failure. He played 66 of 107 balls. He saved. While some remaining players such as Ravindra Jadeja and Suryakumar Yadav are giving strike to Kuldeep Yadav. Ravindra Jadeja was missing leaving balls in 35th or 3rd after 30 overs. Leaving ball. You do that in first 5 to 10 overs. He's leaving ball at 30 overs. What is it? I don't know. The most haram ball match I've ever seen was that. And after Suryakumar was giving strike to Kuldeep Yadav in a World Cup final. KL Rahul was just trying to save the batting order. He was trying to play the anchor role and someone else will take the charging role. Wish Virat was there. Virat and KL would have done the same thing that they did in first match with Australia. Yeah. They finished the match. Both of them scored 80s and 90s. 90s and 80s. So
That would have happened if Virat was that. Virat, That is what their plan was. unfortunate wicket. That is most heartbreaking Even though match. they call it a failure, Virat scored a 50. Yeah. What do you want from him? He scored a 50 at 90, 85, 95 strike rate. What do you want, bro? Everyone else failed. That is the main issue in that World Cup final. Rohit, Virat, and KL did that part. Yeah. KL couldn't complete it. But I personally feel like Ishan Kishan, I'm not taking this away from KL Rahul. KL Rahul should be there in the squad. But Ishan Kishan is also performing very well. But KL takes the edge over him if he's what obviously. Then who comes Then in? undoubtedly Hardik Pandya walks. Hardik Pandya and KR. Who? No, Hardik Pandya walks at first. Hardik Pandya is better experience. These both are fall under the same category. Medium pace all-rounders. But no doubt Hardik Pandya takes all-rounders. All-rounders. Yeah, all-rounders. Hardik Pandya takes it without any doubt. Yeah. And then NKR also comes in because we are going for South Africa. No, we 1, need to 2, 3, 4, 5, 6. Yeah. Now we need to build our squad in such a way that we have more pacers. Yeah. So the only option is you bring in pace bowling all-rounders. So NKR and Hardik both have to play. NKR and Hardik. I think both have mostly. To play. Yeah. Then spinners, Kuldeep. No. Washi comes. No, Washington. Yeah, Washington. Obviously, because I think Harsh Dubey comes in because Harsh Dubey deserves a chance. They're playing against Afghanistan. It's a time to test our bench to keep who is going to play. We have to get in Harsh Dubey. The way he has performed domestic is good. He has performed good for SRH also. Yeah. He's also an all-rounder. Yeah, I don't know about I watch only some matches. So the spinners, Kuldeep should be there to stabilize the squad, but if you're going for all-rounder, we need to go with Washi. Washi is he's an all-rounder spinner. So we don't even need. But look at the 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 players. 9 players done. We have only 3 spots left. We need an 11 players. Oh, two spots left. We need pacers. Only hardcore pacers like Prasidh Krishna or Prince Yadav. I think Prasidh and Arshdeep Singh go into the match because no, not Prasidh. Prince. Yeah, because Prasidh had his chance. He did not capitalize at the maximum. And Arshdeep, he's playing good. He should be our lead bowler right now. Yeah. So I think this should be the 11 because, and as Gautam Gambhir suggests, we have to get in as many all-rounders as we can. All-rounders and batsmen, yeah. That gives us more batting depth and freedom to exploit the batting so that our bowlers can defend peacefully. Yeah. And it's not that we have a bad bowling. We have a good bowling unit. The only change I'd make is remove Harsh or Washington, bring in Kuldeep. Yeah, that I was saying the same thing, but because we have an all-rounder spinner batsman, but we need a complete spinner who we can bowl in any point of the game. Wicket-taking spinner. Yeah, wicket-taking spinner. We can take out any one of them. I think Washi had a chance, but Harsh Dubey deserves the chance. Harsh Dubey deserves the chance. So I think this would be our 11. This would be the ideal 11 that we can go into the ODI match. Depending on the conditions and all, we can change. Yeah. So this is 11 for first ODI. Yeah. Hopefully India performs and Virat Kohli and Rohit Sharma ace the match. పిచ్చి పీక్స్ లో ఆడితే చాలరా అందరూ. మన శ్రేయస్ అయ్యర్ పిచ్చి పీక్స్ మీద ఉండాలి. బాయ్ అంటే మీరు బాయ్ అనుకోబోతారు. బాయ్ మీన్స్ ద ఓన్లీ బాయ్. విరాట్ కోహ్లీ బాయ్. మళ్ళా ఇట్లా వీళ్ళందరూ దీస్ టూ ఎస్పెషలీ I hope they play good because everyone else will question if they don't play good. Adi problem. Next, yeah. ఇంకా మనకి ఒక ఏం గైస్. సో ఈ వీక్ లో ముద్దపప్పు అండ్ ఎడ్షాష్ కలిసి they're going to start a World Cup series. Yeah, you'll be getting the updates through our Instagram and YouTube channels. So kindly follow, kindly join the ride. We'll check what happened. And in Spain support just now. Yes, Spain. Yeah, Lamine Yamal. Yeah. Never support just.
I feel like Argentina or France. No, choose one. No, choose Argentina or France. Hmm. Okay, we'll look. Because I'm a Messi D rider. I completely agree upon it. I am a Messi D rider. So I always root for Argentina because he is the undisputed GOAT when it comes to the all-round football IQ and football in the whole. I I truly believe Messi is the GOAT when we Hands down, on God, no cap, bro. no Agree. cap. Yeah, no one can even argue with me. They some people will, but it is the fact that everyone saw. So there is no debate because I'm a Messi D rider. I'll support Argentina. Yeah, I'll support Argentina. Okay, let's But my watch second Scotch. preference would be France. Let's watch Scotch. Huh? Pull up Spain Scotch. Squad? Huh? Uh, What squad? Spain football. Spain football. Squad. Squad and good కింద వచ్చింది. Scrubbers are right. skill. Scrubbers are right. Is this a good image? No, I don't think so. Okay, let's look into this. అదే you can see attackers difference. Okay. Hey, what the fuck, bro? Wait a minute. What is this? Will this at least open? అరే జూమ్ చేయలేము అదే కదా ప్రాబ్లం పిక్సెల్ పోతుంది చూడు ఇంకేమో ఓపెన్ చేయగలుగుతావు దిస్ షుడ్ బి ఏంటి ఇది అసలు ఇంత ఇన్స్టా ఓపెన్ అయింది అక్కడే ఓపెన్ గో టు దట్ యా జూమ్ Spain has one of the goated squads in this World Cup. Yes, completely agree. Look at the goalkeepers. David Raya, UCL finalist, Premier League winner and Golden Glove winner. Yep. John Garcia, the Superman of Barcelona, and Simon. La Liga winner. And Unai Simon, good player of La Liga. If you see, and Unai Simon is benching both John Garcia and David Raya because De La Fuente. Okay, now we go for the defense. Grimaldo, Pau Cubarsí, Llorente, Eric Garcia, Porro, Laporte, Cucurella, Puyol. If you say this is a good defense. I'm not saying a very goated defense, but yes. Good defense, yeah. The only weak spot, not even weak spot, but the only, like, if we consider the goalkeepers, midfielders, and attackers in the Spain squad, this feels a little underwhelming. But this is also very good. Very good. But due to the sheer power in the attackers, midfielders, and goalkeepers, this feels underwhelming. This you need to see the midfielders. Yeah. This is the interesting, the best mid. I would say, I don't know. People might argue, but this should be like the golden midfield of this World Cup. Pedri Gonzalez, and we have Rodri, and we have Alex Baina, and we have Zubimendi, and we have Fabian Ruiz, Gavi, Mikel Merino. This, and for people who don't know, Zubimendi, Fabian Ruiz played in the UCL final. Rodri was a UCL winner. Pedri, I don't need to talk about Pedri. Everybody knows Pedri and Gavi. Everyone knows. The most passionate player, I would say. And now let's come to attack. Lamine Yamal on right wing. Ferran Torres, Victor Munoz, Nico Williams, Pipino, Mikel Oyarzabal, Dani Olmo, Iglesias. Imagine Nico Williams on your left, Lamine Yamal on your right, Ferran Oyarzabal on your striker, and they have very good backups. I would say this squad not going to at least semi-finals would be a shocker to me. Yeah, it's a goated squad. See this Spain because mostly it is Barcelona players. They have 8 Barcelona players in the squad. You see John Garcia, Cubarsí, Eric Garcia, and Pedri, Rodri. See, not Pedri, not Rodri. Gavi,
Lamine Yamal, Ferran Torres, Dani Olmo. It's a goated squad. They man. start for Barcelona too, because And Gavi doesn't start for Barcelona, if you guys remember. yeah, That's but the still. strength of La Masia. Hmm. Now let's go for Argentina. Argentina squad. But even this time, like Portugal is also a well-rounded squad. We'll talk about Portugal. Last time people like said Ronaldo is the only lone warrior in the squad. No, one, like, not many people. The whole squad is not completely powerful. But this time around, Portugal is also very well Good all-rounded squad, squad. Argentina. Yeah. Goalkeepers, Emiliano Martinez, the golden glove. Emiliano Martinez will obviously start. If it comes to penalty, I trust Martinez. Martinez, yeah. After seeing that UCL final horrifics, I trust Martinez any fucking day. Huh? We have Otamendi, Molina, Romero, Martinez, Regelmani, Montiel, Molina, Baladi, and in defense. And in midfielders, we have Banco, Palacios, Rodri de Paul, Yeah. McAllister, Fernandes. Fernandes, Roselso. And for attack, we have good Lionel Messi starting on right, Julian Alvarez as your striker, or always. Martinez, Diego Gonzalez, Nico Paz, Giuliano Simeone, Di Almada, Joao Lopez. And I'd say I'm actually looking for Simeone's performance. Yeah. The way he performed for Atletico Madrid was quoted. I've seen Atletico Madrid versus Barca matches, and the performance he put up, man, he is like the very aggressive pressure of ball. I think that is what the power which Argentina reached right now. As they're missing the Di Maria, Di Maria, yeah. So I think they need it. I hope this team makes into semi-finals. This team might not have so many big names, like Except so Messi. many big names, but I feel like this is a well-rounded squad. They Like a team. Yeah, they are a team. They add up to a whole. They are not separate entities. They add up to each other and they become a whole squad. That is the only thing that I look forward to this team. Now we'll look at French squad. Scrubbers are right. This squad is ridiculous. Very, very, very ridiculous. Try zooming, no? Yeah. Is this better? This is not good. Wait. Scrubbers are right. Yeah. Mbappe. Yes, sir. Yes, sir. Goalkeepers, B. Samba. I might pronounce bad, but forgive me. Guys, bad because we are not. Magnan. Actually, I don't know these goalkeepers at all. Do you know them? No. I don't know these goalkeepers, but everyone else I at least heard of them. Gusto, Dijin, Upamecano, I heard of him because by We have seen the band. Saliba, yeah, Konate, Kukunde, Hernandez, and midfielders. Zaire Emery, Tchouaméni, Kante, Rabiot, Ryan Cherky, Mkone. This is the goated attacking unit. The best attack in this whole World Cup. Ousmane Dembele, Marcus Thuram, Kylian Mbappe, the goat. Olise, Mateta, Desiree Doué, Aklioze, Barcola. Crazy. The attack itself, even if we bench some people, the bench will be better than so many other teams. Look at the starting of them. They have Ousmane Dembele, Thuram, Mbappe, Olise. They can't start. Desiree Doué has to sit on the bench. And in midfield they have Ryan Cherky, N'Golo Kante. Like, who will start, man? Who will start? This is one of the goated attacks you can have. Attacking is outright atrocious in this squad. Yeah. And attacking. Let's watch Portugal.
Scrabazarite. Sabarite? Next, you should go to next. Scrabazarite. Goalkeepers: Jose Sa, Rui Silva, Diego Costa, Ravelho. Defenders: Dalot, Cancelo, Nuno Mendes, Ruben Diaz, Semedo, Viega, Inacio, Araujo, goated. Bruno Fernandes, Vitinha, Gio Neves. Nunes full. What is the full name? Matheus Neves, Bernardo Silva. What? Neves? Costa. Attackers: Cristiano Ronaldo, Joao Felix, Benedetto, Ramos, Conciago, Leo. I'd say this is one of the you can't say this is a bad team. Yeah, They because have a good midfield and good attack. Overall, good team. I hope this squad should make round of 16 to semi-final. I wouldn't be surprised if they win this. yeah, They have to win it for Cristiano Ronaldo. The way that man has carried Portugal, I hope they win this. I hope they win this, but there are so many other bigger squads. Like you saw Spain, France. These two are very powerful on paper, at least. Yeah, they might not. Everybody has their bad days, good days, lucky days. So many things might happen in the game, but on paper, those squads are too powerful. That is the only issue. And also, there is a possibility that Argentina versus Portugal will happen. There is a high possibility. And yeah, Highest possibility quarterfinal. I hope this time Norway comes into at least round of 32. Because Haaland, man, you have to get do the job. Yeah. You have a good team. Like, it's not so bad. Have Sorloth, you yourself, Haaland, Odegaard, you have to do it, man. This is the time to shine. Yeah. And as Bodo Gloom did it in UCL, you have to do it in World Cup. I hope Mahan Haaland you do it. So guys, let's end the stream here. మన కొలాబరేషన్ స్ట్రీమ్స్ ఇంకా వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. ఇంకా మాకు కష్టం ఇప్పుడు మనము లైక్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా లాంగ్ డిస్టెన్స్ స్ట్రీమ్లు కష్టం అవుతున్నాయి. But still, we'll try to make content together. We'll always try to incorporate each other in our contents and grow together. Yeah, we are trying to grow together as a whole, and we will do something good in this in the coming future. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయబోతున్నాం, ఏదో ఒకటి సాధించబోతున్నాం అని నమ్మి మనం ఏదో చేస్తున్నాం. అట్లీస్ట్ we should అదే మనది ఏంటి లైక్ అదే ఏమంటే టిక్ మార్క్, అదే లైక్ వెరిఫైడ్. we should get those Guys, the level. Okay, we are not looking for anything right now. Yeah, we want to do this result necessary when we do the actual work. Efforts పెడితే రిజల్ట్ వస్తాయని నేను నమ్ముతాం. అదే ఇంకా ఎఫర్ట్స్ కంప్లీట్ గా లేవు. దట్ ఈస్ క్లియర్, బికాజ్ నేను రోజుకి ఒక రీల్ పెట్టట్లేదు, వీడియో ఎడిట్స్ సరిగ్గా చేయట్లేదు, ఊరికే స్ట్రీమ్స్ చేసి చాలా వదిలేసాము. వీడు ఇప్పుడిప్పుడే మళ్ళీ వీడి ఛానల్ స్టార్ట్ చేశాడు, వీడి దాంట్లో చెయ్యాలి, ఇంకా చాలా ఉన్నాయి. వీఆర్ ఎఫర్ట్ అయితే ఇంకా కంప్లీట్ గా లేదు, లైక్ 30%, 40% ఎఫర్ట్ ఉంది అంతే. ఇంకా మనం 100% ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా విల్ డూ గుడ్. సో కొన్ని కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వరల్డ్ కప్ సిరీస్, హోప్ఫుల్లీ స్పెయిన్ విన్ దిస్ వరల్డ్ కప్ సిరీస్. అంటే we don't know the jack shit about football. Like, at least we are not worthy speaking of football. Like, we are not pro in the tactics or like squads. We don't know anything, but manam chesedi people should entertain looking us ante. So as name kuda first time watchers kabatti we'd also help first time watchers and learn football and learn with you. మేము అది చేద్దాం. We'll learn football while making content. And people will learn football by watching our content. That is the goal. That we are chasing, and we will definitely start the World Cup series. మన తెలుగు
అండ్ ఇంగ్లీష్ బోత్ సైమల్టేనియస్ గా. తెలుగులో వరల్డ్ కప్ స్ట్రీమ్ చేసే వాళ్ళు ఆర్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అండ్ ఫుట్బాల్ ఆడియన్స్ కూడా చాలా గ్రో అవుతున్నారు మెల్లమెల్లగా తెలుగు. అండ్ వీ వాంట్ టు generate a platform for those viewers, football viewers in Telugu communities. We'll do it. We'll definitely do the World Cup series. అంతే. ఓకే గైస్, ఈ రోజుకి మన కొలాబ్ స్ట్రీమ్ ఖతం హే. వీల్ మళ్ళీ రేపు ఎల్లుండి విల్ కమ్ అప్ విత్ వీడియోస్, విల్ కమ్ అప్ విత్ స్ట్రీమ్స్, విల్ కమ్ అప్ విత్ గూన్ కంటెంట్. గూన్ కంటెంట్